చాలా సంవత్సరాల నుంచి కోరికలు ఉంటాయి కానీ కోరికలు తీరాయి. కొంతమంది కోరికలు త్వరగా తీరుతుంది. కొన్ని కోరికలు దేవుడు లేట్ చేస్తాడంట. ఎందుకనంటే అక్కడ దేవుడు వాళ్ళు కోరుతున్న కోరిక అనుకూలంగా లేకపోతే అది చేసేంత వరకు టైం పడుతుంది. చెప్పాలి ఏమవుతుంది? సపోజ్ మనము దేవుని దగ్గర ఇష్టపడి ఏదైనా వెళ్ళాం, మనకి ఏదైనా కావాలని కోరుకొని వెళ్తున్నప్పుడు ఇప్పుడు చేయాలి పోంగల్ కొంతమందికి రెడీగా ఉన్నది తినము చేసిస్తాడు. ఇప్పుడు అలా పోయి నాకు రవ్వ దోశనే కావాలన్నావు అనుకో, ఆయన దగ్గర మసాలా దోశ మాత్రమే ఉంది. నువ్వు అడిగింది ఏంటి? రవ్వ దోశ కావాలి అనుకో, రవ్వ తేవాలి, దాన్ని ఎట్లుందో చూడాలి. ఆయన చేస్తాడు, లేదని చెప్పాడు, ఉన్నది అని అంటాడు. ఆయన ఏం చేస్తాడు? దాన్ని చూసి సెర్చ్ చేసి అది ఎట్లా చేయాలో చూసి దాన్ని తయారు చేస్తాడు. కొంచెం టైం పడుతుందని చెప్తాడు. అప్పుడు వెయిట్ చేయాలా వద్దా? వెయిట్ చేస్తేనేమో నీ ఇష్టము, లేకపోతే నీ కష్టం. స్తోత్రం. అట్లే దేవుడు కూడా కొంతమంది కోరికలేమో అడిగిందని సపోజ్ ఇక్కడ వెళ్ళాలి, మనం వెళ్తున్నప్పుడు అక్కడ రోడ్ లేదు, ఏం లేదు, రోడ్ లేదు. అందుకనే రోడ్ లేని చోట్ల నువ్వు కారు తీసుకుని పోయినావు అనుకో, కొంచెం ఆగాలి. నువ్వు అడిగిందని చేస్తాడు, రోడ్ వేపిస్తాడు. స్తోత్రం కలగన కాక ఏం చేస్తాడు? రోడ్ వేయించి మరీ ఆ రూట్లోకి తీసుకుపోతాడు. అంతవరకు ఏం చేయాలి మనం? రోడ్ లేకపోయినా కారు లేకపోయినా అని బండి పట్టే రూట్లో మనం కారు తీసుకుని పోయినాం అనుకో, ఎట్లుంటుంది? ఇబ్బంది పాలవుతాం. అందుకని దేవుడు చెప్పేంత వరకు మనం వెయిట్ చేయాలి. హృదయంలో కోరికలు ఉండడం మంచిదే, కాదని చెప్తలేను. కొంతమంది కోరికలేమో అలాగ దేవుడు ఆపుతాడు. కొంతమంది కోరికలు చెప్పాలి, ఆశ ఉంటుంది, తీరయి. ఎందుకు తీరయి అనంటే అసలు వాళ్ళ ప్రార్థన విన్నట్టుగానే అనిపించేది. రెండోది భయం లేకపోవడం ధర. ఏం ధర చెప్పాలి? గుండెలో భయం అనేది లేకపోతే కోరికలు తీరాయంట. స్తోత్రం కలుగును గాక. ఏముండాలి హృదయంలో భయభక్తులు గల వారి కోరిక త్వరగా తీరుతాయంట. ఇప్పుడు చెప్పిన కదా, ఆయన తయారు చేసి ఇవ్వాలంటే ఎందుకు చేసిస్తాడు తెలుసా? నేను చాలా భయంతో ఉన్నా, భక్తితో ఉన్నాను కొంతమంది అంటారు. నిజమే, నువ్వు భయభక్తులతో ఉన్నావు కాబట్టి నీ కోరికను తయారు చేయడానికి నేను రెడీ చేస్తున్నా. స్తోత్రం కలుగును గాక అని అంటాడు. అందుకు కొంచెం ఆలస్యమవుతున్నది. కొంతమంది ఇంకా దేవా నీ ఇష్టం వచ్చిందే నేను కోరుతుంది, దేవునికి నచ్చిందని కనుక మనం కోరుకొని అడిగినామనుకో అది త్వరగా జరగబోతుంది. దేవునికి ఇష్టమైనది అదే, మన కోరిక కూడా అదే. అందుకే కొన్నిసార్లు మనం గుర్తుపట్టాలంటే ఏదనంటే దేవుడు మనకి ఏమేమి ఇవ్వాలనుకుంటున్నాని చూడాలి. అవన్నీ మనం చూసి దేవుడు మనకి ఏమేమి ఇవ్వాలనుకుంటున్నాను ఆలోచన చేసి వాటిని మీద మనం మనసు పెట్టినాం అనుకో, సపోజ్ హోటల్కి పోతాం, ఇవన్నీ రెడీగా ఉన్నాయి, ఇందులో రెడీగా ఉన్నదాన్ని మనం కోరినాం అనుకో ఫాస్ట్గా వస్తుంది. రెడీ లేదని కోరితే చెప్పాలి, మీకు అర్థం కాలే? అట్లే రెడీగా ఉన్నదాన్ని కోరినాం అనుకో త్వరగా వస్తుంది. అంటే దేవుడు ఇవన్నీ నా గురించి రెడీగా ఉన్నాయి, ఏమేమి ఉన్నాయంటే ఇవన్నీ ఉన్నాయని చెప్తాడు. ఇవన్నీ ఇళ్ళకెళ్ళి కూడా ఆ లేని దాన్ని అడిగిన వెంటనే కొంచెం కష్టమవుతాయి. కానీ ఉన్న దాంట్లో కనుక మనం త్వరగా అడిగితే ఎట్లుంటుంది చెప్తలే. మనం ఇవన్నీ నీ గురించి రెడీగా పెట్టినా ఇళ్ళకెళ్ళి ఏది కావాలని ఇష్టం అని అనుకో, అప్పుడు మనం దేవునికి నచ్చిందని మనం ఒకటి అడిగి తీసుకున్నాం అనుకో త్వరగా తీరుతుంది. కొంతమంది కోరికలు డబ్బు లేకుండా తీరాయి అని అంటారు కదా. అట్లే డబ్బు లేక, మన దగ్గర డబ్బులు కాదు, భయం లేక తీరాయంట. కొంతమందికి డబ్బులు లేక తీరాయను లోక ప్రకారంగా. కానీ మన ప్రకారంగా చెప్తే హృదయంలో భయం ఉంటే మాత్రమే కోరికలు తీరబడతాయి. చూడొచ్చు ఈరోజు కొన్ని కోరికల గురించి చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది హృదయాల్లో అడుగుతున్నారు, కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని నెలల నుంచి అడుగుతుండ్రు, కొన్ని రోజుల నుంచి అడుగుతుండ్రు, ఎందుకు జరుగుతలేదు? నేను అడిగింది ఒక ఇల్లే కదా ప్రభా, ఎందుకు అడతలేవు? నేను అడిగింది పెళ్ళే కదా ప్రభా, ఎందుకు? నేను ఉద్యోగమే కదా ప్రభా, పిల్లల్నే కదా ప్రభా, ఎందుకు చేస్తలేవు? అయ్యో చిన్నదే కదా ప్రభా నేను అడిగింది, చిన్నవే కదా, కానీ ఎందుకు జరుగుతలేవు? సింపుల్గా చెప్పి అక్కడ చూడండి 19 వచనం చదవండి. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. ఆమేన్. వారి మొర ఆలకించి వారిని రక్షించును. వారిని రక్షించును. ప్రైజ్ ది లార్డ్.
రాత్రి మేము పండుకునే వరకు 3:30 అయింది. అని 3:30 పోయి వండుకుంటే అప్పుడు నిద్ర వస్తుందా? మళ్ళీ వెంటనే ఇక్కడ ప్రేయర్లు స్తోత్రం కలుగును కాక. ఎందుకు ఇప్పటిదాకానంటే 12 గంటలకు మళ్ళీ ఫోన్ వచ్చింది నాకు. అన్న అమ్మకు సీరియస్ అయిపోయిందని చెప్పి. ఎవరికి? ఏ అమ్మకు? రాత్రి ఎవరి గురించి ప్రార్థన చేశారు? సియోన్ కుమారి గురించి. చాలా సీరియస్ అయిపోతుందన్న అని అన్నాడు. అట్లా అని ఫోన్ చేయగానే ఆమె గురించి చూడగానే మళ్ళీ మీకు మామూలుగా ఏడుపు రాలే. కూర్చున్నానంటే ఇక్కడ కూర్చున్నాను. 2 గంటలు టైం ఇచ్చారని. ఎన్ని గంటలు? రాత్రి విన్నారుగా మీరు? ఎన్ని గంటలంట? 2 గంటలు టైం ఇచ్చారు. ఆ టైంలో ఇంకొక గంటనే టైం ఇచ్చారంట. గంట లోపల బ్రతుకుతానేమో మీ ఇష్టం, లేకపోతే మాత్రం మా చేతిలో లేదని. గంటనే టైం ఇచ్చారు. ఆ గంట గురించి కూర్చుని పోయినగా. స్తోత్రం కలుగును గాక. ఒక్కడనే ఉన్నా, భయం అవుతుంది. ఒక్కడనే ఉన్నా. 10 మంది ఉన్నానంటే అది వేరుంటాయి. ఆయనకు ఒక్కడే ఉన్నాడు. తల్లిని పెట్టుకుని గుంటూరులా ఏడుస్తున్నాడు. భారం అనిపిస్తుంది. చాలా ఏడు చేస్తున్నాడు. గంటనే టైం ఇచ్చిండ్రు. ఆ గంట లోపలనే ఇక బ్రతుకుతుందంట, తర్వాత మాత్రం చనిపోతుంది. క్లియర్ చేసేసారంట. సైన్ కూడా చెప్పించేసుకున్నారు. అయిపోయింది, మా చేతిలో లేదు. ఏడుపు వచ్చేసి ఆయన కూర్చున్నాం, నేను కూర్చున్నాం. మళ్ళీ టైం ఫోన్ వచ్చింది గంట తర్వాత. ఆయన ఫోన్ వస్తున్న గుండెలు నాకు డగడగడగడగ అంటుంది. మళ్ళీ ఫోన్ వచ్చింది. అన్నా అని ఏడ్చేసాను. మళ్ళీ ఏందో ఆయన ఏడుస్తుంటే నాకు గుండె జారిపోయింది. అమ్మ వచ్చేసిందన్న బయటికి అన్నాడు. స్తోత్రం కలిగిన కాదు. ఇంకోటి ఏంటంటే ఆయన ఏమనుకుంటుండ్రు తెలుసా? అమ్మ నేను ఒక్కడిని చేయలే, మీరు అందరు కలిసి ప్రార్థన చేసి అనుకుంటుండ్రు. ఎందుకంటే రాత్రి అందరూ నీకు విన్నాడు కదా, అందరు కలిసి చేస్తుండ్రేమో అనుకుంటుండ్రు. సరే, సంతోషం అనుకున్నా. నాకంటూ ఎవరు లేరు. నాకంటూ ఒకళ్ళు ఉన్నారంటే గ్రేస్ఫుల్ మినిస్ట్రీ సంఘం అన్న ఉన్నాడు. నాకు స్తోత్రం కలుగును కాక. అదొక సంతోషం అనిపించింది. దేవా, నాకు ఒంటరిగా అయిపోయినా అన్యులను ఆశ్రయించాలంటే కష్టమవుతుంది. ఆడ నాకు అర్థం కాలే ఏం చేయాలని. చివరి మూమెంట్లో ఏం చేయాలో అర్థమవుతలేని. ఆమెకు అంటే ఆ డయాలసిస్లో నుంచి అసలు డయాలసిస్ కూడా ఇక చేయలేమంటాడు. అంతగా పాడైపోయిందని చెప్తున్నట్టు. దేవుడు అంతగా పాడైపోయిందని నుంచి 1 రోజుల నుంచి సఫర్ అవుతుంది. ఆ 1 రోజుల నుంచి సఫరింగ్ దేవుడు రాత్రి బయటికి తీసుకొచ్చిండు. మళ్ళీ సాక్ష్యం చెప్పడానికి కూడా వస్తారు. నేను ఇదే మాట గుర్తు చేసిన. ఇదే మాట, ఒకవేళ ఆ తల్లి భయభక్తులు అయితే నువ్వు భయభక్తుడు అయినది, ఖచ్చితంగా దేవుడిని కోరిక తీరుతుంది. ఒక వ్యక్తిని దేవుడు తీసుకోవాలని పోతుంటాడు అనుకో, కావాలని ఇష్టపడ్డాడు అనుకో, లే ప్రభా ఆ మనిషి నాకు ఇంకా కొన్ని రోజులు కావాలని చెప్పి ఎవరన్నా భయభక్తులతో కోరినాం అనుకో, వాళ్ళ కోరిక మేర బట్టి దేవుడు ఇంకా కొందరు రోజులు వీళ్ళని పెడతాడు. స్తోత్రం కలుగును గాక. నాకు అనిపించింది వాళ్ళ ఆ భయము, భక్తి. నేను అన్న ఒకటే, అన్నాను వస్తావన్నా. నేను వస్తే కానీ ఏం చేస్తాను తమ్ముడు? ఏం చేయగలుగుతాను చెప్పు? ఏం చేస్తాం? ఆపద వచ్చినప్పుడు రమ్మని పిలుస్తారు, ఆశ ఉంటుంది, మంచిది. వస్తే ఏం చేస్తాను చెప్పు? నా వల్ల ఏమైనా అవుతుందా? నేను డబ్బులు ఖర్చు పెట్టుకునే కాదు, ఇంకేం చేయలేదు. వచ్చి నేను కళ్ళు చూసుకుంటూ కూర్చోవడం తప్ప ఏం లేదు. ఇక్కడ ఉంటే నన్ను మోకరించి ప్రార్థన చేయగలుగుతాను. ఏది మంచిది ఇప్పుడు చెప్పాలి. అక్కడికి వస్తే ఆ వచ్చేంత వరకు టైం వేస్ట్ అని వేస్ట్. అదే మీరు చెప్పంగానే కమ్మన ప్రార్థనలు కూర్చుంటే, నువ్వు భయభక్తులతో ఉన్నావు అనుకో, ఆ నీ భారం అనేది దేవుడు చూస్తాడు. అందుకని నీకు ఏదైనా సమస్య ఎవరైనా చెప్పారంటే వెంటనే ఏం చేయాలి? ప్రార్థనలో కూర్చోవాలి. నువ్వు ప్రార్థనలో కూర్చుంటే మాత్రమే వాళ్ళని చూసి కాకపోయినా నీవంటే భయభక్తులు చూసైనా దేవుడు నీ ప్రార్థన విని దేవుడు కార్యం చేయబోతాడు. స్తోత్రం కలుగును గాక. అదేమ్మా, ఏం చేయాలి ఇప్పుడు? అక్కడ ఏమన్నాడు? భయభక్తులు గల వారి కోరిక. చెప్పండి. భయభక్తులు గలవారి కోరికను ఆయన నెరవేర్చును. వారి మొర ఏం చేస్తాడంటే ఇంకోటి చెప్పాలి. వారి మొర విని వాళ్ళని రక్షిస్తాడు. కీర్తన గ్రంథంలో 20వ అధ్యాయంలో 4వ వచనం చూడమా. నేను ఎప్పటికీ చెప్తూ ఉంటాను, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఆమేన్. నీ కోరికను సిద్ధింపజేసి, కట్టేపాలి.
నీ కోరికను నీ సిద్ధింపజేసి కోరికను ఏం చేస్తాడంటే దేవుడు సిద్ధింపజేసి నీ ఆలోచన నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగా. ఫస్ట్ దేవుడు నీవంటే నువ్వు నీ గుండెలో భయం అనేది ఉంటే నీ కోరికను దేవుడు చూస్తాడంట. చూసి దాన్ని సిద్ధింపజేస్తాడు. చెప్పాలి ఏం చేస్తాడు? నీకున్న ఆలోచనలు ఉంటాయి చూడు, ఆలోచనలు దేవుడు కొన్ని రోజులు చూసి ఏ ఆలోచన చేస్తున్నావు, ఏమనుకుంటున్నావు. అందుకని మనం ఒంటరిగా కూర్చున్నప్పుడు దేవుని దగ్గర కూర్చున్నప్పుడు మంచి ఆలోచనలు చేయండి. భయభక్తులు గల వారి కోరిక ఆయన త్వరగా తీర్చబోతాడంట. స్తోత్రం కలుగును గాక. భయం లేని వాళ్ళ కోరిక చెప్పాలి గట్టిగా, అది మరి తీర్చడా. నీ గుండెలో ఏదైనా ఆశ ఉందనుకో చెప్పాయనకు. అందుకే చెప్పినాను కొన్నిసార్లు కోరిక మనం చెప్పాలంటే ఎట్లా చెప్పాలి. మొన్నది చెప్పినాను, మన నిండా గుండెలో కోరిక ఉంది, దేవునికి చెప్పాలి. ఇప్పుడు సపోజ్ నువ్వేదైనా నాకు చెప్పేటప్పుడు ఇప్పుడు ఆయన కొద్దిసేపు దేవుడు అనుకుందాం, లెస్ట్లో అయ్యా సోను వైపు చూడు, కొద్దిసేపు సోను వైపు చూసి నీ గుండెలు ఏదైనా కోరిక చెప్పు, ఇడికెళ్ళి చెప్పు కొద్దిసేపు. విన్నాను, కొద్దిసేపు చూపిస్తాను మీకు. కొంచెం గట్టిగా చెప్పాయా, ఏదో ఒకటి చెప్పు. అయిన వాళ్ళే నాకు త్వరగా ఇల్లు కట్టుటకు మంచి పోయి ఇది అడిగినావు. సపోజ్ మంచిది, సపోజ్ అడిగినావు అనుకో. ఈయన ఏమడిగినావు, అడిగిన కదా వెంటనే ఎవరు ఉంటారు పక్కన? దేవుడు ఉన్నాడు పైనుంచి, కానీ పక్కన ఏమన్నారు? మనం ఏ భూమి మీద ఉన్నాం? సాతాను సామ్రాజ్యం చేస్తున్న భూమి మీద ఉన్నాం. ఎక్కడున్నాం? ఆయన పాదాలు ఉన్నాయి. అయితే ఎవరు వింటారు ఇప్పుడు చెప్పేటప్పుడు? దేవుడు విన్నాడు, మళ్ళీ ఇంకెవరు వింటారు? దేవుడి దగ్గర ఈయన ఇల్లు కట్టమని అడిగాను కాబట్టి అడ్డుపడడానికి ఏమొస్తున్నాయి చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు సపోజ్ వాళ్ళని ఎందుకు మేమే చెప్తాం. అడ్డుపడడానికి ఎవరు వస్తారంటే తెలుసా? దయ్యాలు లేచి వస్తాయి. చెప్పాలి ఎవరు వస్తాయి, చెప్పాలి ఎవరు వస్తాయంట. దేవుడు ఇచ్చేది ఎట్లా ఇస్తాడో చూస్తా కదా నేను చెప్పి. ఇప్పుడు ఏమొచ్చినాయి చెప్పాలి గట్టిగా. దేవుడు ఇవ్వాలి, ఇచ్చేస్తాడు దేవుడు, మంచివాడు. కానీ ఏమొచ్చినాయి మధ్యలో? ఇగో ఇదే చాలామంది గుర్తుపడతలేరు. చాలామంది దేవుడు ఇస్తలేడు అనుకుంటారు, కానీ దేవుడు ప్రతి వాళ్ళ ప్రార్థన వింటాడు. కానీ మధ్యలో అడ్డుపడేది ఏంటిది చెప్పాలి గట్టిగా. అందుకే నేను ఫస్ట్ చేయవలసిందంటే నా ప్రార్థన ధూపం వల్ల చేరును గాక, అడ్డగిస్తున్న ఆటంకములు దూరమై. నువ్వు మళ్ళీ లేస్తే కొడుతున్నాను, మళ్ళీ లేచినావు అనుకో చెంప మీద కొడుతావు. కూర్చో. అడ్డగిస్తున్న ఆటంకాలు తొలగించు ప్రభా. చెప్పండి ఏమన్నా అడ్డంగా వస్తున్నా నువ్వు నాకు ఇవ్వాలని రెడీ ఉన్నావు, కానీ నువ్వు దేని మేకని పెట్టాలి? ఫస్ట్ ముందు ఈ అడ్డరాళ్ళని తీసేసుకోవాలి. చెప్పాలి ఏం తీసేయాలి? పోనీ వీళ్ళెవ్వరికి తెలవకుండా మాట్లాడుకోవాలి. చెప్పాలి ఎట్లా మాట్లాడాలి? వీళ్ళెవ్వరికి తెలవకుండా మాట్లాడాలంటే ఇగో కర్రె బల సకెట్టు రసండల షందరి తిరియా రుమనజల అందర తిరికేతరియా. ఏం చేస్తున్నాం? అన్య భాషలతో మాట్లాడుతున్నప్పుడు నీ భాషలతో మాట్లాడుకుంటూనే హృదయంలో ఉన్న కోరికను కూడా దేవుని చెప్పేసేయాలి. స్తోత్రం కలుగును గాక. అప్పుడు వీళ్ళకి అర్థం కాదు ఏం చెప్పిండు. ఆయనకు తెలిసి నాకు తెలుసు. స్తోత్రం కలుగును గాక. ఎవరు తెలుస్తుంది? ఏం చెప్పాలి? ఇలా మాట్లాడాలి. మరి భాషల ప్రార్థనకు రమ్మంటే నువ్వు నాకు టైం లేదని ఇంట్లో పడిన ఏందయ్యా? నీ కోరిక తీరది, మళ్ళీ ఏడుస్తుంటావు. దయ్యానికి అర్థమవుతుంది నువ్వేం చేస్తున్నావు అని. ఎంతమంది రాలేని వాళ్ళు, అన్య భాషల ప్రార్థనకు రాలేని వాళ్ళు చెప్పండి ఒకసారి. చెప్పాలి గట్టిగా. నీ కోరిక ఏడతీరుతుందే ఒక్కరోజు టైం ఇవ్వడానికి. కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 2వ వచనం. ఇప్పుడు నువ్వు కనుక వచ్చి ఏ భాషలతో చెప్తే ఎవరికి అర్థం కాదు? దేవునికి అర్థమవుతుంది, మనుషులకు అర్థం కాదు. అందుకే మనుషులకు అర్థం కాదు, లోకానికి అర్థం, నీకు కూడా అర్థం కాదు. అలాంటి భాషతో దేవునితో మాట్లాడుకో. చూడండి, ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడతాడు. కానీ నువ్వు ఇంట్లో కూర్చుండి మనుషులతో టీవీ ముందు కూర్చున్నావు. భాషలతో మాట్లాడితే ఎవరి దగ్గర కూర్చుంటావు?
దేవుడితో చెప్పండి. దేవుని ఇప్పుడు అడ్డగిస్తున్నాయి ఇంతమంది. ఇప్పుడు అన్ని భాషలు మాట్లాడు. బాబానికి స్తోత్రం నాయనా. బాబా బాబానికి స్తోత్రం ప్రభా. ఎంతమంది హృదయంలో అన్ని భాషలు ఉన్నాయి? బయటికి చెప్పుకోరు కానీ ఎక్కడ ఉంటాయి? నిజం చెప్పండి, అబద్ధమా లేదా? హృదయంలో ఎంతమంది మాట్లాడుకుంటారు? పైకి చెప్పకుండా లోపల ఎంత లోపల వస్తాయి కానీ బయటకు అనడానికి రావు. లోపల ఎవరో చెప్తుంటే వస్తాయి. స్తోత్రం కలుగును కాక. అందుకని ఇప్పుడు ఈ భాషలతో మాట్లాడేసరికి ఇక్కడ ఏమైంది ఇద్దరు చూడండి. ఆయన ఏమో పిచ్చి భాష మాట్లాడుతున్నాను, వీళ్ళు ఏమనుకుంటారు? వెళ్ళిపోతారు. స్తోత్రం కలుగును కాక. ఈ భాషలు ఎవరికి అర్థం కాదు. నేను చూపించిన ఒక చిన్న బిడ్డ, చంటి బిడ్డ, తత్త రప తక్కి తూత ఏమంటుందో తెలియదు కానీ ఎవరికి అర్థమవుతుంది? చెప్పాలి. తల్లికి అర్థమవుతుంది కదా. అట్లా నువ్వు ఏది మాట్లాడినా ఆ తండ్రికి అర్థమవుతుంది అని చెప్పిన. స్తోత్రం కలుగును గాక. అందుకనే మాట్లాడే భాషలలో ఈరోజు నువ్వు ఊరికే చెప్తున్నావు అనుకో, దయ్యం వాడు విన్నట్టు వినేసి ఎట్లా చేస్తాడో చూస్తా నేను అని అటగిస్తాడు. అందుకని ఏం మాట్లాడాలి? భాషలతో మాట్లాడేవాడు దేవునితో ఎవరితో మాట్లాడుతున్నావు? కొంచెం గట్టి చెప్పాలి. హెచ్కేలు 42వ అధ్యాయము 42:4 వచనం. గదులకెదురుగా చూడండి. గదులకెదురుగా 10 మూరల వెడల్పు గల విహార స్థలం ఉండెను. లోపటి ఆవరణకు పోవచ్చు ఉత్తర దిక్కు చూచు వాకిళ్ళు గల విహార స్థలం ఒకటి ఉండెను. అది మూరెడు వెడల్పు. అక్కడికి వెళ్ళబోతుంది మన ప్రార్థన. లోపల గదిలోకి. ఎక్కడికి అయ్యా చెప్పండి, ఎక్కడికి చెప్పాలి గట్టిగా. ఎక్కడున్నాడు ఆయన? ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అంటాం కదా. అతి పరిశుద్ధ స్థలంలో ఆయన అక్కడ మన మొర వినబోతున్నాడు. వింటాడు. ఆయన తన ఆలయంలో నీ మొర ఆలకించి నీ కోరికను సిద్ధింపజేయబోతున్నాడు. వింటాడు. 145వ కీర్తన 18వ వచనం కూడా చదవండి. 45వ కీర్తన 18వ వచనం. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. చూడండి, అక్కడ ఉండే దేవుడు. ఎందుకు వీళ్ళిద్దరు దూరం అయిపోయినారు? అమ్మ చెప్పాలి. ఇంకొకసారి తనకు మొరపెట్టు వారందరికీ. చూడండి బాగా వినండి. ఈయన మొరపెట్టుకుంటుండొచ్చు, వీళ్ళకి ఏం అనిపిస్తుంది? ఇప్పుడు ఈయన మొర పెట్టుకుంటున్నాడు. ఇంతవరకు మాట్లాడితేనేమో నోరుతో మాట్లాడితే వీళ్ళిద్దరు వచ్చి అడ్డుపడడానికి. ఇప్పుడు ఈయన ఎవరితో మాట్లాడుతున్నాడు? భాషలతో. చెప్పండి, కొంచెం గట్టిగా మాట్లాడా. ఇప్పుడు ఈ దేవుని దగ్గరికి రాబోతున్నాం. మాట్లాడు గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. ఇప్పుడు అక్కడికి ఇలా ఆయన లేస్తుంటే వీళ్ళు దూరం అయిపోతారు. చూడండి. ఎస్, ఇప్పుడు వీళ్ళిద్దరు దూరం అయిపోతున్నారు. చూడండి, ఎవరైతుండ్రు? తనకు మొరపెట్టుకునే వారికి, నిజంగా మొరపెట్టుకునే వారికి. అసలు ఎందుకు వీళ్ళిద్దరు దూరం అయిపోయినరు? కూర్చున్నానా? ఎందుకు దూరం అయిపోయినరు? నిజంగా మొరపెట్టుకుంటుంటే ఆయన దగ్గరకు వస్తాడు. స్తోత్రం కలుగును గాక. మనకు దూరం అయిపోతాయి అన్నీ. చెప్పాలి మీరు ఒకసారి. బైబిల్లో చెప్పింది తనకు నిజంగా మొరపెట్టుకునే వారికి యెహోవా. ఇప్పుడు చెప్పండి అయ్యా, నిజంగా మొరపెట్టుకుంటే ఆయన నీ ముందొచ్చి నీకు అడ్డంగా ఎవరు లేరయ్యా, నేను నీతో ఉన్నానంటాడు. స్తోత్రం కలుగును గాక. చెయ్యి పట్టుకొని నడిపించబోతాడు. స్తోత్రం. ఎంతమంది ఇష్టపడతాడు అట్లా? నీ కోరిక సిద్ధించడమే కాదు, నిన్ను చెయ్యి పట్టుకొని నడిపించబోతాడు. ఆమేన్. కూర్చుందామా? స్తోత్రం. ఏం చేస్తే ఉత్తుత్తగా నువ్వు మొదలుపెట్టినావు అనుకో, వాళ్ళు డ్రామా చేస్తారు, వాళ్ళు ఊరికే నటిస్తారు. నటించే ప్రార్థన కాదు, గుండెలో తెరిచి ప్రార్థన చేయాలి. నిజంగా మొరపెట్టినావు అనుకో, ఆయన దూరంగా ఉన్నాడు. అబద్ధం చెప్తాడా? చెప్పాలి. ఒక చంటి బిడ్డ కెవ్వమని నడిచిందనుకో, కిచెన్ రూమ్లో ఉన్నా సరే, బెడ్రూమ్లో ఉన్నా సరే, ఆయన చూడండి ఎక్కడున్నాడు, అక్కడున్న ఆయన నిజంగా మొరపెట్టుకుంటే అక్కడికి వెళ్ళి ఎక్కడ వచ్చేస్తాడంట? పక్కనే ఉంటాడు. ఎందుకో
బెడ్రూమ్లో ఉన్నా సరే, కిచెన్ రూమ్లో ఉన్నా సరే, బిడ్డ ఎక్కడో పడి ఉన్నానంటే అక్కడ ఏడుస్తే తల్లి ఏం చేస్తుంది? అమ్మ మెల్లగా వస్తుందా, పరిగెత్తుకుంటూ వస్తుందా? కొంచెం గట్టిగా పాలే. ఆ శబ్దం వినంగానే ఏమవుతుంది? అమ్మా అని కింద పడి కేవమని నడుస్తుండే. ఇంతెందుకు, నేను అప్పుడప్పుడు వస్తాను, పిల్లలు ఏడుస్తున్నారు అనుకో, నేను చూస్తాను 10 మంది అప్పుడు గమనిస్తా. ఇంటికెళ్ళి ఇజ్రాయెల్ ఏడుస్తుందా, అది ఇజ్రాయెల్ కాదు అని వెళ్ళిపోతుంది. ఇంకెవరైనా ఏడుస్తున్నారు, వాళ్ళేనా నా పిల్లలు ఏడుస్తుందా? బయట అమ్మా అనేవారు ఆ పిల్లలు కొంచెంమంది చెప్పారు, వాళ్ళ పిల్లల శబ్దాలు వింటారు కదా, వింటారా వినరా? వినేసి ఏ పిల్ల ఏడుస్తుంది, నా పిల్ల ఏడుస్తుందా అని, నా పిల్ల కాదు కదా. అలాగనే నిజంగా ఏడ్చే వారి కొరకు పరుగులు వస్తాయి. స్తోత్రం కలుగును గాక. ఉంటాడా లేదా? ఆ తల్లి ప్రేమను మనకిచ్చిండ్రు, ఆ తండ్రి ప్రేమను మనకిచ్చిండ్రు. ఒకవేళ తల్లి ఈనకపోయినా కానీ తండ్రికి ఏముంటుంది తెలుసా? చూడడానికి కఠినంగా ఉంటాడు కానీ గుండె నిండా ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉండి ఏడిపించినా మళ్ళీ ఏమంటాడు, ఎందుకు ఏడుస్తున్నావు? మళ్ళీ ఏడిపిస్తాడు బాగా, మళ్ళీ వెనుకకి ఎవరు తెలియకుండా వెళ్ళి కట్టునో కొన్నట్టుగా ఉంటాడు, మళ్ళీ తీసుకొచ్చి అందిస్తాడు. స్తోత్రం కలగను గాక. అదే తండ్రి ప్రేమ. హల్లెలూయా. మన దేవుడు జీవంగల దేవుడు. స్తోత్రం కలుగును గాక. అందుకని మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో 17వ వచనం చూడండి. 17-18 వచనం. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు. ఏం భాషలు మాట్లాడతారు? చెప్పు. ఎవరి వల్ల? నమ్మిన వారి వలన. పోనీ దయ్యాన్ని మేము వెలగొట్టలేకపోతాం. కొంతసార్లు దయ్యాన్ని వెలగొడతారు, ఏ శ్రమంలో బంధిస్తున్నాను ప్రభావ, బంధిస్తున్నాను, ఇది మాత్రం చేస్తారు అందరు. కానీ రెండో చేయరు. ఏది? ఏ భాషలు? నమ్మిన వాళ్ళు మాట్లాడతారా, నమ్మని వాళ్ళు మాట్లాడతారా? చెప్పాలి. ఇప్పుడు నువ్వు నమ్మినవా నమ్మలేదా? ఎంతమంది వేసే నమ్మినరు? కొంతమంది అంటారు నేను వేసే నమ్మిన గట్టిగా అంటారు. నమ్మిన వాళ్ళ దగ్గర ఏం కనబడాలి? వినవాలే. ఏ భాషలు చెప్పాలి? నువ్వు తెలుగువాడి హిందీలో ప్రార్థన చేయాలి, హిందీలో పాట పాడాలి, ఎవరికి ఇష్టం. హిందీ వాడి వేయండి, తెలుగు పాటలు పాడాలి, తమిళ పాటలు పాడాలి, కన్నడ పాటలు పాడాలి, అదే నీకు ఇష్టం. అంతేకాకుండా నానా రకమైన భాషలతో ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు. కళ సహత్తర సిక్కత్తూరు హొండలతో ఎక్కడో పోతుంది. కొంతమంది ఉంటారు అన్ని రకాల భాషలతో మాట్లాడుతుంటే, అందుకే దయ్యానికి అరే వీడు తెలుగువాడు కదా అని చెప్పి ఏదో చెప్తున్నాడని వింటుంటాడు. మనం భాష మాట్లాడుతుంటే అర్థం కాదు, భాషలతో మాట్లాడేవాడు ప్రభుతో మాట్లాడబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. భాషలతో మాట్లాడేవాడు. అందుకని యేసు ప్రభు వారు కూడా ఎవరితో నమ్మిన వారు ఏం చేస్తారంట? చూడండి, నన్ను గట్టిగా నమ్మిన వాళ్ళు ఏం మాట్లాడతారు? కొత్త కొత్త భాషలు. చెప్పండి, ఏ భాషలైనా. ఎందుకు కొత్త భాషలే మాట్లాడాలి, పాత భాషలే మాట్లాడాలంటే నిన్న మాట్లాడిన మాట మనకు అర్థమైంది, అందుకే ఈరోజు ఇంకో కొత్త మాట. అబ్బా బాబా సుక్కు మళ్ళీ ఏమో ఇంతకుముందు ఏమో ఒకటి మాట, ఇప్పుడేమో అబరబరబర్ అంటాడు. అబరబర్ అంటే నాకు అర్థమైపోయింది అని చూడండి అనుకో. ఇంకో మాట కెరహ సొత్తుల సర్హంటల షాదరి షోరీ. రోజుకొక భాష అర్థం కాదు. కొత్త కొత్త భాషలు. చెప్పండి, ఏ భాషలు? ఏ భాషలు? ఎంతమందికి అర్థమవుతుంది? భాషలు మాట్లాడము నువ్వు మొదలుపెట్టినామంటే కొత్త భాషలు నీ నోటిలో నుంచి మహిమతో బయటికి రాబోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది చేస్తారు భాషలతో? రాదు అని చెప్తారు కదా కొంతమంది. అదే పెద్ద దరిద్రం. ఏంటి తెలుసా? చిన్నపిల్లలు ఏది జోలపాట పాడే పిల్ల, అంబాడే పిల్లలు, ఒడిలో ఉండే పిల్లలు పాకేది ఎప్పుడు? పాకినాక మాట్లాడుతుందా, పాకక ముందు మాట్లాడుతా? 5 నెలల వరకు ఏం రావు, ఈ అన్న అవ్వడం తప్ప ఏం తెలియదు. ఏమన్నా ఉంటాయా? 5 నెలల వరకు ఏముంటాయి వాళ్ళకు? అయ్యా నీకేమైనా పిల్లల్ని కనలేదయ్యా? మరి ఆలోచితో ఏంది? 5 నెలల వరకు ఎట్లుంటుంది పిల్ల? ఇతను మాట్లాడతా చెప్పది ఈ అంటే నువ్వు నవ్వుపిస్తే నవ్వుతావు, లేకపోతే అంతే కదా. ఎవరైనా నవ్వుపిస్తే నవ్వుతారు, లేకపోతే లేదు. తర్వాత వాళ్ళు మాట్లాడుతున్న మొదలు పెడితే అమ్మా
ఇక చూసుకో, వాళ్ళు చిన్నగా ఏదైనా శబ్దం చేస్తే అబ్బో మురిసిపోతారు కదా. మరి అలాగనే నువ్వు ఒక చిన్న మాట మాట్లాడతాడు, మన తండ్రి మురిసిపోతాడు, స్తోత్రం కలిగిన గాక, మన తండ్రి మురిసిపోతాడు. నువ్వు మాట్లాడితే నీకు అర్థం కాదు, అది ఆ బిడ్డకు అర్థం కాదు, నీకు అర్థం కాదు, కానీ నువ్వు మాట్లాడాలి. ఇంకా అప్పుడే పుట్టిన పిల్లలాగా ఉంటావా? చెప్పండి, పెరగాలా వద్దా? ఎంతమంది మరి వాళ్ళ భాషలు మాట్లాడుతుండే వీళ్ళు, మాకేంది లేదు. నువ్వు నమ్మినావు కదా, ఆయన మన తండ్రి, మనం ఆయన పిల్లలైనప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు భాషలు నేర్చుకోరా. కొంతమంది అయ్యా నా బిడ్డకు మాటలు వస్తలేవయ్యా, నోరు వస్తలేదయ్యా, మూగదయ్యా. ఓ పాపం మన దగ్గర ఉండే రామేశ్వర్ అని మూగడు అనలేదు, అని మూగడైనా అమ్ము తక్కువడు కదా, స్తోత్రం. కొంతమంది అట్లా ఉంటారు, కానీ కొంతమంది మూగదయ్యాలాగా ఉంటారు. ఏది ఆయనకంటే డేంజర్, ఆయన నన్నట్లుంటే నాకు ఏం. కొంతమంది బిగుసుకుపోయిన బండ, బిగుసుకుపోయిన రాళ్ళు, ఆ రాళ్ళు ఓపెన్ అయిపోను గాక, ఆ రాయి నోరు తెరవబడును గాక. ఇప్పుడు ఆ హృదయాలు తెరవాలి. తెరవకపోతే కష్టం, ఈరోజు తెరవబడును గాక. ఆమేన్. కొంచెం గట్టిగా చెప్పండి. ఈయన వల్లే. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 30 వచనం కదమ్మా. అందరూ భాషలతో మాట్లాడుచున్నారా? అందరా కొందరా? అందరూ చెప్పాలి. అందరూ. అయ్యా అమ్మ, అందరా కొందరా? కొంచెం గట్టి చెప్పాలి. అందరు మాట్లాడాలి. అందుకే పౌలు గారు నమ్మిండు, అందరు మాట్లాడుతురా. అందరిలో కొంతమంది ఒకళ్ళు ప్రవచించే వాళ్ళు ఉంటారు, స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే భాషలకు అర్థం కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. అందరూ భాషలతో మాట్లాడుచున్నారా? అందరూ భాషలతో మాట్లాడుచున్నారా? అందరూ ఆ భాషల అర్థము చెప్పుచున్నారా? హల్లెలూయా. కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థము కాదు. కొంతమందికి ఏంటంటే నేను ఏం మాట్లాడుతున్నా నాకు తెలుసు, ఏం మాట్లాడుతున్నా, హిందీ మాట్లాడుతున్నా, తెలుగు మాట్లాడుతున్నా, గుజరాతీ మాట్లాడుతున్నా అన్నట్టు ఉంటుంది. కొంతమందికి తెలుసు ఏ భాషలో మాట్లాడుతున్నావు, నువ్వు ఎందులో మాట్లాడుతున్నావు, ఎక్కడ మాట్లాడుతున్నావు అని. కొంతమందికి ఇంకా ఆ తెలివి, ఆ జ్ఞానం వస్తుంది రాదా? చిన్నపిల్లలకు చెప్పాలి. మాట్లాడే ప్రతి బిడ్డలకు ఒకరోజు తెలివి, జ్ఞానం కూడా వస్తుంది. నువ్వు మాట్లాడుతుంటే నీ సంవత్సరాలు పెరుగుతుంటే నీ భాషకు అర్థం తెలవబోతుంది. ఆమేన్. అందుకని ఇప్పుడు రాదు అన్నట్టుగా ఉండడం మంచిదా, వస్తుంది అన్నట్టుగా మంచిదా? కొంచెం గట్టి చెప్పాలి. వస్తుందా మీకు రాదా? ఎంతమందికి వస్తుంది? అందరు కదా. అందుకని ఒకవేళ రాకపోతే ఈ రోజు నుంచే, ఎప్పటి నుంచి? ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. మరీ ఎక్కువ మాట్లాడడం. నిన్న వేరేగా నవ్వింది పిల్ల, నిన్న వేరేగా మాట్లాడింది, ఇవాళ వేరేగా. పిల్లలు ఒకటే తిరిగి మాట్లాడతారా? మనం కూడా చిన్నపిల్లలమే. ఎవరైనా దేవుని దృష్టిలో చిన్నపిల్లలమే. కాబట్టి అలాగా దేవునికి కొత్త భాషలతో మనము మాట్లాడుతుంటే ప్రభు ఇష్టపడతాడు. 13వ అధ్యాయంలో కూడా 1వ వచనంలో ఇంకో మాట చెప్తాడు చూడండి. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను అని. ఇక్కడ ఏ భాషలు? ఇంకా ఆ తర్వాత మాట నేను చెప్తాను. మనుషుల భాషలు కొన్ని దేవదూతల భాషలు అంటే చెప్పలే భాషలు. ఇది ఎంతమంది తెలుసు? కొంతసారి దేవదూతల భాష ఎంతమంది మాట్లాడతారు? దేవదూతను చూడాలని ఎంతమందికి ఉంటుంది? అయ్యో చెప్పాలి. అది ప్రేమ లేని వాడు మాట్లాడతారు కింద. కానీ దేవదూతల భాషలు ఉంటాయట. ఏ భాషలు? ఇప్పుడు సపోజ్ దేవదూత రావాలంటే దేవదూతకు తగినట్టుగా మాట్లాడితేనే దేవదూత వస్తుంది. నువ్వు దూత రావాలంటే దూత దిగి రావాలంటే నీకు తెలుగుడి దూత భాష వేరే. ఎట్లా మాట్లాడగలరు? ఒక ఇంగ్లీష్ వాడు వచ్చి నేను ఎరుగుతున్నాను అనుకో, తెలుగు రానోడు, ఏం రానోడు, ఇంగ్లీష్ అయితే ఏం మాట్లాడతాను? నువ్వు నన్ను వాట్ హ్యాపెన్ చెప్పాలి. దూతను పిలుస్తావు నువ్వు, కానీ దూత దగ్గరతో మాట్లాడగలుగుతావా? చాలామంది ఏంటంటే దూతలు రావాలి. వస్తే ఏం చేస్తావు? చెప్పండి ఒకసారి. వస్తే ఏం చేస్తావు? అమ్మా మాట్లాడినావు దూతతో ఎప్పుడన్నా?
దూత భాషలు. ఏ భాష? గట్టి చెప్పాలి. ఏ భాషలు అంటే అవి? దూతల భాషలు. చెప్పండి ఏ భాషలు? కొంతమంది అంటే దూతలకు కూడా భాషలు ఉన్నాయి. మనం కూడా దూతలకు నోరలేదు కాదు, దయ్యాలు కావు, అవి మౌనంగా ఉన్నాయి. దూతలు కూడా మాట్లాడతాయి. అయితే దూతల భాషలు నేర్చుకోవడం మంచిది. ఏ భాషలు? గట్టి చెప్తలేదు. ఏ భాషలు నేర్చుకోవాలి? దేవదూతల భాషలతో మాట్లాడినవైనా సరే అని అన్నాడు. ఒకటి అంటే దేవదూతల భాషలతో మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం అడగాలి, భాషలు మాట్లాడాలి ప్రభా, ఏ భాష కావాలి? ఇప్పుడు సపోజ్ తన యందు భయభక్తులు గల వారి కోరిక నెరవేరుస్తున్నాడు. ఇప్పుడు దగ్గర మనం హోటల్కి పోతాం, ఏమేమి ఉన్నాయి నీ దగ్గర అని అంటాడు. అని చెప్తాడు, ఇడ్లుంది, పూరుంది, వడ ఉంది, ఇంకేముంది, మసాలా దోశలు ఉన్నాయి, ఇంకేమో అని చెప్తాడు. అట్లే దేవుని దగ్గర అడిగితే, ఇప్పుడు ఇగో నా దగ్గర రావాలంటే నాతో మాట్లాడుకుంటే ఇన్ని రకాలుగా ఉన్నాయి, నీకు ఏం కావాలని అనుకో, ఇవన్నీ వద్దు కానీ నా శరీర ప్రకారం కావాలని అనుకో. ఫస్ట్ ఈ దూత భాష కనుక నువ్వు నేర్చుకోగలిగితే దూతలు నీ దగ్గరికి తీసుకొని వస్తారు. అమ్మా భారతమ్మా అని పిలిస్తే ఏమొచ్చింది నా దగ్గరికి అనేసి భయపడతావేమో. అందుకని ఆ భాషకు అర్థం నేర్చుకో. దేవదూతల భాషను నాకు నేర్పించండి యేసయ్యా. అడగండి ఒకసారి. అయ్యో అడగండి. ఏ భాషలో చెప్పాలి? సూపర్ ఇది. ఒకవేళ ఇలాంటి చాలామంది అడుగుతారు కానీ ఏం అడగాలో అర్థం కాకుండా మీరు అడిగినా ఏమడుగుతారు? శరీర ప్రకారమే అడుగుతారు. అందుకే మీకు సరిగ్గా కొన్ని దొరకాయి, బేగు చిల్లిమితమే అడుగుతారు అన్నాడు. కానీ నాకు ఇష్టమైన ఎవరన్నా అడుగుతారా? ఇప్పుడు నా దగ్గర కొన్ని కోట్ల సైన్యంలో దూతలు ఉండరు. ఆ దూతలు మీతో మాట్లాడాలనుకుంటారు, ఒక సందేశాన్ని ఇవ్వాలనుకుంటారు. దేవా నాకు ముందుగా దూత నడుచును కాక, ఆ దూత చెప్పినాక నేను వింటా. ఏడింటావు? స్తోత్రం కలు. ఏ భాషలు? అర్థమైందా? ఈ దూతలు దేవదూతల భాషలు. ప్రైజ్ ది లార్డ్. భాషలు నేర్చుకో. నాకు ఈ భాష కాదు ప్రభా, దేవదూతలు మాట్లాడే భాష కూడా నాకు వచ్చును గాక. హిందీ వాడు మాట్లాడుతుంటే మనం పోయి వినేసి ఎట్లయినా నేర్చుకుంటాం. తమిళ వాడు మాట్లాడుతుంటే తమిళ్ చూసి నేర్చుకుంటాం. కన్నడ వాడు మాట్లాడుతుంటే కన్నడ వాడిని చూసి నేర్చుకుంటాం. ఇవన్నీ మనుషులు, ఇవన్నీ మంచిదే. కానీ ఇంకా బైబిల్లో కొన్ని ఉన్నాయి, మాట్లాడాలి. ఈరోజు ఎంతమంది ఇష్టపడతారు? ఏమన్నా అడగదాం? కొంచెం వెరైటీగా అడుగుదామా? ఏమని చెప్పాలి? అయ్యా ఆ పరలోకంలో ఉన్న దూతల దగ్గరికి పోయి నేను కలిసినప్పుడు నేను బెబ్బె అన్నట్టుగా ఉండొద్దు, కానీ నేను కూడా ఆ దూతలతో మాట్లాడాలి. ఈ దూతల భాషలు ఎప్పుడు మనతో మాట్లాడతారు సార్? ఒక వ్యక్తికి ఒక మంచి అలవాటు ఉన్నప్పుడు. ఎప్పుడు? పరిశుద్ధుడు 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 అతి పరిశుద్ధుడు. చెప్పాలి. పరిశుద్ధుడు యేసు పరిశుద్ధుడు. చెప్పు. పరిశుద్ధుడు యేసు పరిశుద్ధుడు. చెప్పు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఆమేన్. ఇప్పుడు చూసిండ్రా ఎంతమంది నోరు తెరిచింది? ఎంతమంది అంటే కొంతమందికి నోరు తెరిచే అలవాటు కూడా లేదు. పరిశుద్ధుడు 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 అని పిలిచే స్వరాలు దేవదూతలు పిలుస్తారు. నిత్యము దేవదూతలు కిరేబులు వాళ్ళు పిలిచే శబ్దం మాత్రం ఒకటే. ఈ దేవదూతల దగ్గరికి దిగాలంటే పరిశుద్ధుడు. అమ్మా వింటున్నావా? వినుకుండా కూర్చున్నాడు. మిమ్మల్ని అటు ఇటు చూస్తున్నారు. పరిశుద్ధుడు ఎవరా చెప్పాలి. యవ్వన పిల్లలందరూ చెప్పాలి. ఈ పరిశుద్ధుడు అనేటప్పుడు అప్పుడంట దేవదూతలు అరే మన భాషలతో ఎవరో పిలుస్తుండ్రే. అర్థమైందా మీకు? ఇప్పుడు సపోజ్ నలుగురు పరిశుద్ధులు చెప్పండి. ఉట్టి నలుగురే, అందరు కాదు. కొంచెం నలుగురు స్వరం గట్టి రావాలి. ఇప్పుడు కొంతమంది దేవదూతలు ఏమవుతారు? దేవదూతలు పరలోకం నుండి ఈ మన భాషలతో భూమి మీద మాట్లాడుతుండ్రేంటి? మన భాషలతో మాట్లాడుతున్నా. ఇప్పుడు మనం నిన్న ఒకళ్ళు వచ్చిండ్రు నా దగ్గరికి. ఓకేనే జైరాబాద్. అరే మన జైరాబాద్ వచ్చి ఆడు జైరాబాద్కి వెళ్ళి వచ్చిండ్రు. వెంటనే జైరాబాద్ వెళ్తారు కూర్చుని పోయారు.
ఇంకొక చిన్న భీమవరం అరే మన భీమవరం వచ్చిన వాళ్ళ దగ్గర కూర్చుని పేరు అంటే దాని అర్థం ఏంది చెప్పాలి. ఇప్పుడు మరాఠాలు అరే మా మరాఠాలు అని కూర్చొని పోతారు. అట్లే వీళ్ళు ఏ భాష ఉంటారు? పరిశుద్ధుడు చెప్పాలి గట్టిగా, కొంచెం గట్టిగా చేతులెత్తి చెప్పండి. మీరు నలుగురు చేతులెత్తి, అందరు కాదు, ఈ నలుగురు చేతులెత్తి పరిశుద్ధులు నిలుస్తుంటే వెంటనే ఇక్కడికి వెళ్ళి ఒక దూత, అక్కడికి వెళ్ళి ఒక దూత. రావయ్యా, ఎగురుకుంటూ రావాలి. నువ్వే కొంచెం గట్టిగా ఇంకొంచెం ఎగురుకుంటూ రావయ్య, కొంచెం గట్టిగా ఎగురుకుంటూ వచ్చి వీళ్ళ దగ్గర వాలిపోతారు. చూడండి, ఇంకొకడు ఓయ్ లే, నువ్వే గట్టిగా లేవు. ఇంకొకరు నలుగురు ఉండరు కదా, అటువో మోకరించవచ్చు కదా మీరు. ఆమెన్. మీరు కాదు ఇప్పుడు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరు ఉండ్రి. ఏమైంది? అరే మన దేవుని వీళ్ళు ఎవరు? వీళ్ళు చెప్పని కొడతారు మీరు. అబ్బా ఏమంట, ఆ దూతలు వచ్చి వీళ్ళతో మాట్లాడుతుంటారు. అయ్యా ఆమెన్. ఇప్పుడు వినండి, ఇప్పుడు నీతో పాటు మీరు పరిశుద్ధులు అన్నారు కదా, వీళ్ళు కూడా పరిశుద్ధులు చెప్పండి. మీరు కూడా చెప్పండి. ఇప్పుడు వీళ్ళు కూడా చెప్పండి. ఇప్పుడు వాళ్ళ చేతులతో పాటు మీరు కూడా. అరే ఇదేంది, ఏమవుతుంది ఇక్కడ? దేవదూతలతో భాషలతో మాట్లాడుతుంటే ఈ దూతలు వచ్చి మీతో కలిసి నిలబడి మీతో పాటు మా ఐక్యమించబోతున్నారు. స్తోత్రం కలుగును గాక. అలాంటి మహిమను చూడబోతారు మీరు. ఎంతమంది ఇష్టపడతారు? ఇప్పుడు అర్థమైన వాళ్ళు చెప్పండి ఒకసారి. ఎంతమంది కదా? అరే నువ్వు నేను ఒకటే. ఇప్పుడు ఈ దూత వచ్చి ఎప్పటిదాకా పోరు తెలుసా? నువ్వు ఆ మాట ఇప్పుడు దూతను వెళ్ళకుండా ఉండాలంటే మళ్ళీ నేను ఇట్లా పరిశుద్ధులు అనుకో, ఈ దూత వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోండి, ఇట్లా తిరగండి, టర్నింగ్ ఎక్కడ అక్కడ మళ్ళీ మొదలు పెట్టండి. అరే వచ్చి మీతో మాట్లాడుతుంటారు. ఏమని? బాగున్నావా, తిన్నావా, అడగండి. ఏ ఊరు మీది? మనమందరం ఒకటే. మాట్లాడే చేతులు ఇచ్చి మాట్లాడండి, చేతులు ఇచ్చి. అరే ఏమవుతుంది ఇది? ఏమవుతుంది? ఇప్పుడు మీ ఇంట్లో అద్భుతం జరగబోతుంది. ఆమెన్. గ్రహించాలి దేవుడితో సహవాసం ఎలా చేయాలి, దేవదూతలతో సహవాసం ఎలా చేయాలి. ఆమెన్. ఎంతమంది నోట్ల మంది పరిశుద్ధుడు అనే మాట చెప్పేటోడు ఎంతసేపు రోజు చెప్తారా? ఒక్కరోజు చెప్తారా? అబద్ధాలు అడగండి. రోజు చెప్తాను ఎంతసేపు ఏదో కొద్దిసేపు చెప్పేసి అలా వెళ్ళిపోతారు. కానీ ఈ పరిశుద్ధుడు అనే మాట ఎవరు పట్టుకొస్తుంది? పరిశుద్ధ దూతలు పరలోకం నుండి ఎగురుకుంటూ వచ్చి నీ దగ్గర వాలిపోతారు. ఆ సంగతి నీకు తెలియదు. ఎంతసేపటికి నీకు తెలియదు, దూతకు తెలియదు అనుకో. ఇప్పుడు చాలామందికి తెలియదు. ఎన్ని రోజులు తెలియక ఏం చేస్తారు? ఎందుకు అన్నల్లో ఏమో, ఆయన అనుమానం, నేను అంటున్నా ఆయన అనుమానం, ఇంతే. కానీ నీకు తెలియదు. ఎవరో నీ పక్కన వచ్చి నిలబడతారు, వచ్చి నీతో మాట్లాడబోతున్నారు. అయితే ఆ సంగతి నీకు తెలియకుండా ఉండే నీకు ఎలా బలహీనతలు ఉన్నాయా, బంధకాలు ఉన్నాయా? సింపుల్, పరిశుద్ధిని గణపరచు. దేవదూతల భాషలతో మాట్లాడితే నువ్వు నేర్చుకోగలుగుతావు. ఆ పరిశుద్ధమైన మాటలు వీళ్ళ లోపల వేరేముండే. వీళ్ళు ఇంకా ఏమైనా దేవా నన్ను పరిశుద్ధపరచు చెప్పండి సరే. ఇప్పుడు వీళ్ళు చెప్పండి. ఓయ్ చెప్పబోయ్, నువ్వు మోకరించి పరిశుద్ధపరచానంటే ఈ దూతలు ఏం చేస్తారు తెలుసా? వీళ్ళను పాడు చేయడానికి ఎవరైనా వస్తే చెప్పండి ఏం చేస్తారు? ఈ దూతలు నిత్యము వీళ్ళు పరిశుద్ధపరచబడడానికి సహాయం చేయబోతారు. స్తోత్రం కలుగును గాక. ఏం చేయబోతారు చెప్పాలి. నన్ను పరిశుద్ధపరచు ప్రభు అని వీళ్ళు ప్రార్థన చేస్తుంటారు. ఏం చేస్తుంటారు? అప్పుడు వెంటనే అడ్డుపడే రాళ్ళు, అడ్డుపడే మనుషులు, అడ్డంగా వస్తున్న ఆటంకాలను వీళ్ళు ఎదుర్కొంటారు. స్తోత్రం కలుగును గాక.
ఎందుకంటే దేవదూతల స్వభావం వీళ్ళ లోపల కావాలని వీళ్ళు ఇష్టపడుతున్నారు కాబట్టి ఆ స్వభావాన్ని అడ్డుపడే ఆటంకములను వీళ్ళు ఎదుర్కోబోతారు. ఆమేన్. నువ్వు పరిశుద్ధపరచబడాలి. ఎస్, ఆ క్షణమే నీ పరిశుద్ధ జీవితాన్ని బట్టి ఈ దూతలు ఒక్కరు పోయి ఇంకొకరు వస్తారంట. ఎవరు వస్తారు? ఇంకొకరు వచ్చి ఇప్పుడు వీళ్ళు ఒక్కరుగా చెప్తారు. ఇక్కడ పోయి నువ్వు ఇంకొకరు చెప్పిరపో, మన భాషలతో మాట్లాడుతున్న వాడు అక్కడ ఉన్నాడు అని ఎవరన్నా పట్టుకురపో, నువ్వు పట్టుకురపో. ఇంకెవరన్నా చాతుర్యం కలిగిన వాళ్ళని మాత్రం మన భాషలతో మాట్లాడేటోడు అక్కడ ఉండు దా, మీరు కూడా పట్టుకురండి. వాళ్ళన్నా మంచిగా మాట్లాడేటోళ్ళని, వాళ్ళు కూడా పిలిచేటోళ్ళని పట్టుకురండి. ఇక్కడ చూడండి ఈ దూతలు ఏం చేస్తారు చూడండి. ఒక సైన్యంగా ఎలా మారుతారు, సైన్యంలో కనిపిస్తున్నాయా? ఓయ్ ఓకే, ఈయనకి ఏది నచ్చిందో పట్టుకురాయ్యా, అగో వసంత్ లే ఇక. ఎస్, ఇంకొకరు ఇద్దరిద్దరిని ముగ్గురిని పట్టుకురండి. ఇద్దరిద్దరిని ముగ్గురిని పట్టుకురండి, పట్టుకొచ్చుకో ఇంకొకరు. ఇప్పుడు చూడండి. అరే ఏమవుతుంది ఇడా? మీరు కూడా చెప్పాలి గట్టిగా, పరిశుద్ధుడు చేతులెత్తు. మీరు దూతల్లాగా అరే ఇద్దరు ఆరాధిస్తుంటే ఇద్దరు పోయి ఎన్నో పోయింది ఇలా ఇంకా నలుగురు పోయి 8 అయిపోయినరు, 8 పోయి 12 మంది మారుతారు, 12 మంది పోయి 16, 16 పోయి 20, 20 పోయి 24, 24 పోయి చెప్తలేరు 30 పోయి 4 అట్లా పెరుగుతూనే ఉంటారు, దూతలు వస్తూనే ఉంటారు. అదేంటి వీళ్ళ చుట్టూ ఒక సైన్యం దిగబోతుంది. స్తోత్రం కలుగును గాక. సైన్యంగా దిగబోతుంది. ఆమేన్. థ్యాంక్ యూ, వెరీ గుడ్. ఇప్పుడు ప్రభుకి ఇది ఇష్టం. ఏది ఇట్లాగా నన్ను స్తుతించేవారంటే ఒక భాషకు దిగిన వాళ్ళు ఒక భాషలో వెంటనే కనెక్ట్ అయిపోతారు. కన్నడ వాళ్ళు కనిపిస్తే వెంటనే మనసు నమ్దోర్ బందర్ అని వెళ్ళిపోతారు వెంటనే. అని మనోళ్ళు వచ్చిర్రు అప్పుడే వాళ్ళే ఆగాయి. అంతే కదా. అలాగనే పరలోకం నుండి దేవదూతలు కూడా అలాగే దిగబోతారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దీంట్లో ఏమర్థం తీసుకోవాలి? భాషలతో మాట్లాడడం మంచిది కదా? గట్టిగా చెప్పాలి. వాళ్ళు ఏ భాషతో మాట్లాడితే ఎట్లా వస్తారు, వాళ్ళకి ఏది ఇష్టం. ఆ దూతలకు కూడా ఒకటే ఇష్టం అంట. పరిశుద్ధుని వాళ్ళు తిరుగుతున్నప్పుడు వాళ్ళ భాషలు మీతో అట్లా మాట్లాడతారంట. మామూలుగా ఉండదు, సాధారణంగా ఉండదు, మహిమకరంగా ఉండిపోతుంది. ఆయన చిత్తము మన జీవితంలో పరిపూర్ణంగా చూడాలి అని అంటే కొన్ని దేవుని సత్యాలు కూడా మనము చూడాలి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 11వ వచనం. క్రేతీయులు, అరేబియులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని. అబ్బా ఏంటంట వీళ్ళు ఏమనుకుంటారంట? ఈ దూతలు వచ్చి ఏమనుకుంటారంట? కొంచెం మంచిగా తెలుగు. క్రేతీయులు, అరేబియులు మొదలైన మనమందరమును వీరి మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని. ఏమంట? ఇప్పుడు ఇప్పటిదాకా వచ్చి నిలబడ్డారు కదా, వీళ్ళందరూ వచ్చి నిలబడినట్టుగా అరే వీళ్ళందరూ దేవుని గురించి మాట్లాడడం మేము వింటున్నామేంది, వీళ్ళు మన భాషతో మాట్లాడుతుండ్రేంది? స్తోత్రం కలుగును. ఏ భాషతోటి? మన భాషతో దేవుని గణపరుస్తుండ్రేంది? మన భాషలతో దేవుని గణపరుస్తుండ్రేంటి? ఆమేన్. ఇప్పుడు వద్దన్న దగ్గరికి కొంతమంది ఆకర్షితులు కాబోతుండ్రు. ఇప్పుడు మీకు తెలియదు, కొంతమంది మనకు తెలియకుండానే కొన్ని భాషలలో మాట్లాడతాం. ఏ భాషలలో చెప్పాలి? ఇప్పుడు సపోజ్ ఇంతెందుకు ప్రవీణ్ మొన్న నేను ఇన్ని రోజులు ఎక్కడ ఏమంటుందని మహారాష్ట్ర పోతుండే. మహారాష్ట్ర పోయి వాక్యం చెప్తుండే. ఇప్పుడు ఆయనకు రాదు, హిందీ రాదు, కానీ నాతో పాటు తిరిగిండు వాక్యం చెప్పుకుంటూ తిరిగిండు, కొన్ని రోజులు నెంబర్ తిరిగిండు. కానీ తిరుగుతుంటే ఆ భాషను మాట్లాడుతుంటే ఆయనకు వచ్చిన భాషల్లో నాతో పాటు ఎక్కించడం వల్ల ఇప్పుడు ఆయన దగ్గర కూడా
అదే భాష వాళ్ళు మాట్లాడారు. అరే ఆయనకు రాకపోయినా ఈయన మన భాషలలో మాట్లాడుతుండే అని చెప్పి ఎవరు వచ్చేసిండ్రు. ఇప్పుడు నువ్వు కూడా పోతున్నావా? పోయినావా? ఇప్పుడు అక్కడ పోతాడు. ఆయన కూడా మహారాష్ట్ర పోయిండు. దాని అర్థం ఏంది? ఒక భాష నీ లోపల మొదలవుతుంటే ఆ భాష మాట్లాడే వాళ్ళు కనెక్ట్ అయిపోతారు. స్తోత్రం కలుగును గాక. నువ్వు మాట్లాడకపోతే, నువ్వు తెలుగు మాట్లాడుతున్నావు అనుకో, ఇప్పుడు తెలుగు వాళ్ళు నిన్ను ఆకర్షితులైపోతారు. నువ్వు కన్నడ మాట్లాడుతున్నావు అనుకో, కన్నడ వాళ్ళు ఆకర్షితులైపోతారు. తమిళ్ మాట్లాడుతుంటే తమిళ్ వాళ్ళు ఆకర్షితులవుతారు. ఒకరికొకరు వీళ్ళు మన భాషలో మాట్లాడుతున్నారు అని వాళ్ళు చెప్పుకున్నారంట. అపోస్తుల కార్యం 19వ అధ్యాయంలో కూడా చెప్తాడు ఇంకొక మాట. 19వ అధ్యాయంలో 4వ వచనం. ఆరవ వచనం. తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారికి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును, ఏం చేస్తారంగా వాళ్ళు? భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి. ఇప్పటిదాకా సపోజ్ సుధాకర్ మెసేజ్ పెట్టాం. ఇంతవరకు నీకు భాషలు మాట్లాడమంటే మాట్లాడ, ఇప్పుడు గట్టిగా మాట్లాడగలుగుతున్నావు. స్తోత్రం కలుగును గాక. అలాగనే దేవుడు కూడా నీ లోపల నుంచి ఒక వ్యక్తి మీద చేతులుంచినప్పుడు అంట, అలాంటి చేతులుంచే ప్రార్థన కూడా మనకు జరగబోతుంది అప్పుడప్పుడు. స్తోత్రం కలుగును గాక. అది నిన్న దినం జరిగింది. ఆమెన్. వారు భాషలతో ఏమవుతారు? అంతవరకు మామూలుగా ఎందుకు ఈ పౌలు ప్రత్యేకమైన ప్రార్థన పెట్టిండు? ఎందుకు ప్రత్యేకమైన ప్రార్థన పెట్టిందంటే వీళ్ళ నోరు మూసేసబడది. వీళ్ళ నోరు మూసేసిండు. మూయబడిన నోరు ఇప్పుడు తెరవబడును గాక. చెప్పండి, ఏమో కావాలి? తెరవబడును గాక. ఆమెన్. కొన్నిసార్లు మనము మూయబడిన నోరుంటే మాట్లాడలేం. అదే భాషలతో నువ్వు మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు నువ్వు అనేక చోట్లకి వెళ్ళి మాట్లాడకు. ఆమెన్. అద్భుతాన్ని చూడబోతున్నావు. అద్భుతాన్ని చూస్తావు. నీ నోరు తెరవబడును గాక. అమ్మా చూడండి, అక్కడ మంచిగా చెప్తున్నాడు. అక్కడ ఇంకోసారి చదువు. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చినాడు. అప్పుడు వారు భాషలతో మాట్లాడుదు. చూడండి, పరిశుద్ధాత్మ వ్యక్తి ఒక వ్యక్తి లోపల దిగితే ఏం చేస్తారు? భాషలతో మాట్లాడు. కొంతమంది పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల దిగి వస్తాడు, కానీ వాళ్ళు ఏం చేయరు? చెప్పరు, మాట్లాడరు. ఇప్పుడు ఆత్మ నీ లోపలికి దిగి వచ్చినప్పుడు వెంటనే నానా రకమైన భాషలు నువ్వు మాట్లాడు. నీకు సహాయం చేసి ఇప్పుడు నువ్వు ఒక అద్భుతాలతో మీరు మాట్లాడాలి. కీర్తన 91:11 వచనంలో చెప్తాడు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించెను. ఇప్పుడు ఒక దూత ఇప్పటిదాకా చెప్పినా కదా, దూత ఉన్నాడు, వద్దన్నా వస్తూ ఉంటారు. అయితే ఈ దూతలు దిగొచ్చి పనిచేసేది ఎప్పుడంటే పరిశుద్ధుడు అని పిలుస్తున్నాం. సపోజ్ ఆ దేవదూతల భాషలో మాట్లాడి చెప్పను వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు నిన్ను కాపాడుతుండ్రు, వాళ్ళు నీకు మేలు చేయాలని వస్తారు. ఆ మాట్లాడే దూతలతోటి నీవు కూడా మాట్లాడడానికి అడగాలి. ఏమని? దేవా, దేవదూతలతో మాట్లాడే సామర్థ్యం నాకు వచ్చునుగాక. అది నువ్వు నేర్చుకున్నావు అంటే నువ్వు కూడా దూతలాగా రెక్కలు కట్టి పైకి లేస్తావు. రెక్కలు కట్టుకొని పైకి. ఎందుకంటే ఆయన నిన్ను గురించి ఆజ్ఞాపించిండు. నీ కొరకు తన దూతలను ఆజ్ఞాపించిండు. నీ కొరకు తన చేతులని ఒక్కసారి చేతులు ఎత్తి చెప్పండి, హల్లెలూయా. ఇంకోసారి గట్టిగా వినమల్లే. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది అడగడానికి ఇష్టపడి ఉంటారు? ఏమడుగుతారు? కొంతమందికి అనారోగ్యం ఉంది, బలహీనం, కొంతమందికి శత్రువులు, కొంతమందికి ఇబ్బందులు, కొంతమంది కష్టాలు ఉంటాయి. అయితే ఈ దూతలు ఉన్నారు కదా నీ పక్కన, ఆ దూతలను నువ్వేమడగాలి? సహాయం చేసే దూతలు అంటే వీళ్ళు ఎవరు చెప్పాలి. ఏ దూతలు వీళ్ళు? నీకు సహాయం చేయడానికి వచ్చిన దూతలు వీళ్ళు. ఈ సహాయం చేయడానికి వచ్చిన దూతలను దేవుని గురించి పెట్టిండు. ఆ దూతలతో నువ్వు మాట్లాడకపోతే వాళ్ళు ఎలా పనిచేస్తారు?
ఒక మనిషి వచ్చి నీ దగ్గర నిలబడ్డాడు. సపోజ్ మహేష్ నువ్వు లేవు, ఆయన తెలుగు అయినా హిందీ అయినా మరాఠీ వాడు కదా. సపోజ్ ఆయనకు తెలుగు రాదనుకుంటు, వినవై తెలుగు రాదు, ఆయన నిలబడ్డాడు. ఇప్పుడు ఆయన తీసుకొచ్చి స్తోత్రం కలుగును గాక రూతమ్మ దగ్గర నిలబడు. ఇప్పుడు నీకేదో అవసరం ఉంది, నీ దగ్గర ఉంది, నువ్వు ఆయనకు చెప్పు. ఎట్లా చెప్తావు? ఆయనకు తెలుగు రాదు, ఆయనకి ఏం తెలుగు అర్థం కాదు. అదే ఆయనకు అర్థం కాదు. మరి అదే ఆయనకు అర్థం కాదు. నువ్వు చెప్తే తెలుగులో చెప్తున్నావు కదా, అది నువ్వేం చేయాలి? ఇప్పుడు ఆయనకు వచ్చిన భాషల్లో చెప్పాలి. నువ్వు చెప్పు. అదే మరి నేర్చుకోమన్నాడు అన్ని భాషలు. స్తోత్రం కలుగును గాక. ఏం నేర్చుకోమన్నాడు దేవుడు? నన్ను నమ్మితే నీకేమొస్తాయి అన్నాడు? దేవదూతల భాషలు. ఇప్పుడు దేవదూత వచ్చి నిలబడ్డాడు. మరి దేవదూత భాష నువ్వు నేర్చుకోకపోతే ఏ భాషలు? దేవదూతలతో భాషలు ఉన్నాయి. ఇప్పుడు దేవదూతల నీ గురించి వచ్చిండ్రు. దేవదూతలకు భాష అంటుండదు, అవునా? ఇప్పుడు దగ్గర చూపించిన కదా, దేవదూతల భాషలతో మాట్లాడాలండి. అంటే ఇప్పుడు నువ్వు ఏ భాషతో మాట్లాడాలి? నువ్వు మాట్లాడకపోతే దూత ఏం చేస్తాడు? నేను కింద పడిపోతున్నా, నాకేం చేస్తలేవు అని అంటే నువ్వు మాట్లాడతలేవు కాబట్టి ఆయన ఏం చేయలేడు. నాకు ఇన్ని సమస్యలు వచ్చి నేను ఏం చేస్తలేవు అంటే దూత భాష నువ్వు నేర్చుకుంటలేవు. నన్ను నమ్మిన వారి వల్ల కొత్త భాష, అన్ని ఏ భాషలు మాట్లాడతారు? క్రొత్త. నువ్వు నన్ను నమ్మినావు ఇన్ని రోజుల నుంచి కొత్త భాషలే మాట్లాడతలేవు. మరి కొత్త భాష ఎందుకు మాట్లాడతలేవు? నేను నమ్మిన ప్రభా నేను నువ్వంటే నాకు చాలా ఇష్టం. నమ్మినవా? నమ్మితే ఏం మాట్లాడాలి? మాట్లాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు చెప్పాలి గట్టిగా. నేను చెప్పినా ఏసే చెప్పినా మాట. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 17వ వచనంలో కొత్త భాషలు మాట్లాడమని ఎవరు చెప్పిండ్రు? చెప్పాలి. కొత్త భాషలు నన్ను నమ్మిన వారు, అమ్మ నమ్మినా నేను నిన్నే నమ్ముకొని ఉన్న ప్రభా, నాకు ఎందుకు చేస్తలేవు ప్రభా అంటే నువ్వు నన్ను నమ్మితే నువ్వు కొత్త భాష మాట్లాడాలి. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నేను చెప్తాను, నీకు నేర్పించుకుంటావా? నువ్వు ప్రార్థన చేసి ప్రభా నాకు కొత్త భాష నేర్పి, ఆయనతో మాట్లాడే భాష నాకు నేర్పి అని అడుగు. కొత్త భాషలు నేర్పించు ప్రభా, వారి దేవదూతల భాషలు నేర్పించు ప్రభా. నీ అన్ని భాషలు మాట్లాడడానికి నాకు నేర్పించయ్యా. నీ అన్నిట్లలో సమీపంగా ఉండడానికి నాకు సాయం చేయదేవా. అన్నిట్లలో మాట్లాడు. స్తోత్రం కలుగును. ఇప్పుడు దేవదూత వచ్చి నీకు మాట్లాడబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నువ్వు అడిగితే నీకు దేవుడు ఏం చెప్పబోతాడు? तू पूछ क्या चाहिए? हाँ तेरे बात कर. నీకు అర్థం కాదు కదా, చెప్తాను. ఏం కావాలని అడుగుతున్నాడు? దేవదూతల భాష కావాలి. ఆమేన్. अभी ఇప్పుడు మొదలు तू सीखा. अभी तेलुगु में बात करके सीखा कैसा बात करना करके. हाँ ఈ రోజు నుంచి దేవుని భాష ఈ భాషలో ఒకటైపోతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. భాషలతో మాట్లాడువాడు. అర్థమైందమ్మా? ఇప్పుడు ఈమెకు ఏదో సహాయం కావాలి. దూతలు పక్కనే ఉండు. నిన్ను కూర్చుని ఆ దూతకు ఆజ్ఞాపించిన, అయితే ఆ దూత ఎందుకు ఏం చేయలేకపోతున్నాడు? నువ్వు మాట్లాడలేకపోతున్నావు. ఏమైపోతున్నావు అమ్మా? చెప్పాలి. అసలు ఏం కాదులే అని అడగబోతున్నావు. నువ్వు డైరెక్ట్ సీఎంనే నువ్వు రా అని పిలుస్తున్నావు. కానీ నీ గురించి ఎవరిని పెట్టిండు? నువ్వు దేవా నువ్వు రా, నేను వస్తే ఎట్లా రాకడైపోతుంది. అంతే కదా? ఆయన వస్తే ఏమవుతుంది?
రాకడా. మరి వీళ్ళందరూ రక్షించబడాలి కదా. నువ్వు రమ్మని పిలుస్తావు, అందుకే నీ కోరిక తీరది. నేను రావడం కాదు, నా దూతలను నీకు పంపిస్తున్న. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నీకేం కావాలి? నాకు కొత్త గుండి ప్రభా అని అడుగు. కొత్త గుండి పంపి ప్రభా అని అడుగు. గుండె కొత్త గుండె పంపి ప్రభా. ఇప్పుడు ఈ దూత పోతాడు. పోయి మెల్ల ఒక గుండె తీసుకురా, ఆడికెళ్ళి తీసుకురా. ఇక ఎస్ హాత్ में पकड़ के लेके बस हाथ में वो छोड़ दे. ఎస్ ఇప్పుడు నువ్వు అడిగితే దూతల దగ్గర, మన దగ్గర, తండ్రి దగ్గర చాలా భయములు ఉన్నాయి, ఇచ్చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నూతన హృదయం నీకు ఇస్తానన్నాడు. ఏ హృదయం చెప్తలే గట్టిగా. ఎండిపోయిన ఎముకలకు చాలా బలం ఇచ్చింది కదా, మరి అలాంటప్పుడు ఉన్నాయా? ఎముకలు వచ్చునుగాక, ఎముకలను అతకబడునుగాక, నరములు వచ్చునుగాక, గలగల 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 కదులుతూ కొత్త నరాలు లోపలికి వస్తున్నాయి, కొత్త అవయంలో కొత్త రక్తం లోపలికి వస్తుంది. ఇప్పుడు అలాగా ఆయన దగ్గర చాలా ఉన్నాయి. అవన్నీ రావాలంటే కదిలించాలి. ఇప్పుడు నీకు అవసరం డబ్బులు కావాలి దేవానంటే ఆ దూత చెప్తాడు, ఫిలిప్పు 4:19 ప్రకారం అడుగు. నువ్వు ఫిలిప్పన్ 4 హిందీ में बोल. ఇక్కడ చూసినా దేవదూతలు ఎట్లా సహాయం చేస్తారంటే, ఈమెకు అర్థం కాకపోతే ఆయన ఏం చెప్తున్నాడో అర్థం కావడానికి ఇంకొక దూత ఉంటాడు. స్తోత్రం కలుగును గాక. అట్లా నువ్వు విలువాల దేవా, ఇంకొక దూతను పిలిచి, దేవదూత నాకు అర్థం అవుతలేదు అన్నాం అనుకో, అర్థం చేపిస్తాడు. ఇది దేవదూతల పరిచర్య. కూర్చో. స్తోత్రం కలుగును గాక. ఏ పరిచర్య? మన పక్కన దేవదూతలు లేరా? ఉన్నారా లేరా? మనో భార్యతో మాట్లాడిన దేవదూతలు, మనోతో మాట్లాడిన దేవదూతలు మీతో మాట్లాడలేరా? గిద్యోన్తో మాట్లాడిన దేవదూత తెలుగులో మాట్లాడిండా? హిందీలో మాట్లాడిండా? హెబ్రీలో మాట్లాడిండా? ఎవరికి తగినట్టుగా ఒక దూత వారి భాషలతో మాట్లాడతాడు. అయితే పక్కనే వచ్చి నిలబడినప్పుడు అర్థం చేసుకునే మనసు మాత్రం ఈరోజు మీరు అడగండి. నాకు అర్థం చేసుకునే మనసు నాకు కావాలి. ఎంతమంది అడుగుతారు? అడిగే వాళ్ళు చెప్పండి. ఏ భాషలు? దేవదూతల భాషలు నాకు వచ్చునుగాక, వచ్చునుగాక. అర్థం చేసుకునే మన కొత్త భాషలు నాకు నేర్పించి ప్రభా. ఎన్ని రోజులు ఇట్లే ఉంటావు చెప్పు? ఏ భాషలు? ఎన్ని రోజులు ఇలాగ ఉంటారు మనం? అడుగుద్దా? సంగమైనం వారు భాషలతో మాట్లాడుతుంటే కొత్త వాళ్ళు చూసి ఇదేంది, వీళ్ళు ఎవరితో మాట్లాడు? కొంతమంది చూసి అరే వీళ్ళు మన భాషలతో మాట్లాడుతుండ్రే, వీరు మన భాషలతో మాట్లాడుతుండ్రే, వీరు మన భాషలతో మాట్లాడుతుండేని ఆ ప్రాంతంలో వాళ్ళ మీదకి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా ఒక్కొక్కరిలోనికి దిగుతున్నప్పుడు ఒక్కొక్కరిలో నానా రకమైన భాషలు అంటారు. వాటిలో మాట్లాడండి. అందుకని ఈరోజు మీ కోరికను సిద్ధింపజేస్తున్నాడు. ఇప్పుడు చెప్పిండు, నువ్వు లోక ప్రకారం అడుగుతావా, పరలోక ప్రకారం అడుగుతావా? ఇప్పుడు చెప్తాడు, లోక ప్రకారం అడిగినామంటే చెప్పినా కదా, కొంచెం టైం పడుతుంది. అదే ఆయన దగ్గర ఉన్నాయి కనుక నువ్వు అడిగినావు అనుకో, ఫాస్ట్గా దొరకపోతాయి. హోటల్లో పోయి కూర్చున్నాం, ఏమేమి ఉన్నాయి? చికెన్ బిర్యానీ లేదు. ఆయన చికెన్ లేదు మన దగ్గర, ఓన్లీ వెజిటేబుల్ అని అనుకో, నువ్వు వెజిటేబులే అడుగు. కొంతమంది దగ్గర లేని దగ్గర పోయి నాకు ఇదే కావాలని అడిగినా అనుకో, ఎట్లుంటుంది? ఆగు, తెప్పిస్తా, చేస్తా, ఇస్తా. ఇయ్యనని మాత్రం అన్నాడు, తెప్పిస్తా. కొన్నిసార్లు కొన్ని కొట్టులో పోయి అడతాం అనుకో, వాళ్ళ దగ్గర స్టాక్ ఉండదు, వాళ్ళ దగ్గర ఉండదు, పక్క వాడి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి మరి ఇస్తారు. ఎప్పుడు చూడలే మీరు? అట్లే కొన్నిసార్లు మనం అడిగేటి కూడా భయంకరమైన ఉంటాయి. అందుకని తెచ్చిస్తాను. కొంతమంది భయభక్తులు గల వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోరిక త్వరగా తీర్చబడబోతుంది. అందుకే యోహాను సువార్తలో చెప్తారు కదా మనకు, ఆయనకి ఇష్టానుసారంగా మనం ఏది అడిగినా ఆయన దాన్ని త్వరగా మనకి ఇవ్వబోతాడు. ఆయనకి ఇష్టమైంది కనుక, ఆయనకి ఇష్టమైంది అంటే సపోజ్ ఒక దూతను నువ్వు అడిగినామంటే చాలు, ఒక దూత ద్వారా సాధారణమైన కాదు, 1,85,000 మందిని హతమార్చగలిగిన శక్తి దూతకు ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. అలాంటి బలమైన దేవదూతలను నీ పక్కన నిలబడితే ఎలా ఉంటుంది? దూత పవర్ అలాంటిది.
ఈ దూత ఒక్కసారి వచ్చిందనుకో సమాధానం ఇవ్వబోతారు. చెప్పిన కదా, భార్యాభర్తలను కలుపుతారు, విడిపోయిన అన్నదమ్ములను ఒకటి చేస్తారు, విడిపోయిన కుటుంబాలను మళ్ళీ కడతారు ఈ దూతలు. వెళ్ళి ఇప్పుడు యోసేపు దగ్గర వెళ్ళి మాట్లాడమనంటే ఎవరు మాట్లాడిండ్రు? స్వప్నంలో. వీళ్ళు ఎక్కడ పోతారంటే కళ్ళలలో కూడా వెళ్ళగలుగుతారు. వెళ్ళి యోసేపుతో, ఏయ్ నీ భార్యను వదిలిపెట్టాలనుకుంటున్నావు, పో చేర్చుకో. వెంటనే వెళ్ళి మరియమ్మని చేర్చుకున్నాడు. హాగర్ భర్తను వదిలిపెట్టి పారిపోతుండే అక్కడ దూతలు నిలబడ్డాడు. ఏయ్ ఎక్కడ పోతున్నావు, పో తిరిగి శారా దగ్గరికి వెళ్ళిపో అంటే ఏమి చేసిండు? వీళ్ళు చెప్పాలి. ఒకటి చేసిండా లేదా? గట్టే చెప్పాలి. సమాధానం పరిచి మార్గం చూపించే దూతలు. అలాగని ఇప్పుడు మార్క్స్ వార్త 1:2 చెప్తాడు, నిన్ను గురించి నా దూత నీకు ముందు పంపుతాను, అతడు నీ త్రోవలన్నీ సరళం చేయబోతున్నాడు. ఆమేన్. అలాగే నీ దూతలను నీ పక్కన పిలిచి ఈ రోజు నుంచి దేవదూతలు నా కొరకు దిగునుగాక చెప్పాలి. ఎవరి దూతలు? గట్టి చెప్తలేరు, నోరు తెరిచి చెప్పాలి. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందుము. అట్టి రక్షణ, ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకోను. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా, చూడండి, దేవుడు తన చిత్తానుసారంగా సూచక క్రియల చేతను మహత్ కార్యముల చేతను నానా విధమైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను. అమ్మా ఏమి ఇవ్వబోతున్నాడు? నిన్నటి దిన ఏమని? పరిశుద్ధాత్మ. అసలు మీరు అడగవలసింది ఏంటి తెలుసా? ఏమడగాలి? ఎంతసేపటికి ఈ లోక ప్రకారంగా లోకిచ్చలు, లోక ప్రకారమైన శరీరిచ్చలు, భోగిచ్చలు అడుగుతారు తప్ప దేవునికి ఇష్టమైన అడగాలి. చెప్పండి, ఏమడగాలి? చెప్తలేదు. దేవునికి ఇష్టమైన అక్కడ చెప్తున్నావు, తన చిత్తానుసారమైన సూచక్రియలను చేతను మత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధ విధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించ చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుండగా వినవారి వారి చేతను మనకు దృఢపరచబడెను. ఇప్పుడు చెప్పండి, కృపావరములు ఏ వరములు? గట్టిగా చెప్పాలి. ఎంతమంది పొందుకుంటారు? ఎవరన్నా అడగండి. ప్రభుకి ఇష్టం. ఏం అడగాలి? ఎంతసేపటికి లోక ప్రకారంగా దేవా నాకు ఇవి కావాలి, అవి కావాలి, అవి కావాలి, కావాలి అది కాదు. అడగవలసింది ఒకటే, కృపావరములను. చెప్పాలి. ఏమన్నా ఈ కృపావరం ఒక వరం కనుక నీ దగ్గరికి వస్తే ఈరోజు నువ్వు మహాద్భుతాలను నేర్చుకోగలుగుతావు. వరాల వెంట చెప్పిన నేను ఫలాలు వస్తాయి అనేసి. ఏమొస్తాయి? ఫలములు కూడా ఉంటాయండి. ఫలాలు ఉన్నాయి, వరాలు ఉన్నాయి. వాటిని అసలైంది మనం అడగాలి. ఆత్మ ఫలాలు, ఆత్మ వరాలు. చెప్పండి, ఏం అడగాలి? వినవాలే నాకు. ఆత్మ ఫలాలు, ఆత్మ వరాలు. ఎంతమంది ఇష్టపడతారు పొందడానికి? ఆత్మ ఫలాలు, ఆత్మ వరాలు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక చూద్దాం, 12వ అధ్యాయం. నానా విధమైన కృపావరాలు ఉన్నాయంట. ఇది మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. 12వ అధ్యాయం 4వ వచనం నుంచి టగడగా చూద్దాం. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని. ఎంతమంది ఇష్టపడతారు కృపా వరాలు? అమ్మా ఈరోజు మీకు ఎంతసేపటికి దేవా నా చిన్న అడుగుతున్నాం. మనం ఏమడుగుతున్నాం? మీరు అడుగుతున్న పెద్దవి కావు, చాలా చిన్నవి. ఏది? దేవా చిన్న వస్తువులను అడుగుతున్నాం, ఈ చిన్న అడుగుతున్నాం. అది కాదు దేవునికి కొంచెం మంచి ఇష్టమైన కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే. ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ, నానా విధములైన కార్యములు కలవి కానీ అందరిలో అన్నిటిని జరిగించేది ఒక్కడే. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది. ఏలైనగా ఒకనికి ఆత్మ మూలముగా
చెప్పాలి ఒకనికి. ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును. నేను ఈరోజు ఫైనల్ మొన్న చెప్పిన కదా, అందరు జనాలు వచ్చినప్పుడు ఆధారం చూపిస్తాను కొంతమందికి. ఒకనికి ఏముంటుందా? ఆత్మ మూలముగా బుద్ధివాక్యం. ఆత్మ మూలంగా బుద్ధివాక్యమును చెప్పాలి గట్టిగా. బుద్ధివాక్యం ఏమిస్తాడంట? లే, నిన్నే ఫస్ట్ నిలబెడతా. రా. ఈయనకేం వాక్యం? పరిశుద్ధాత్మ ద్వారా. అటు చూడు, నన్ను కాదు. బుద్ధి ఈయనకేముంది? పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా బుద్ధి చెప్పే మాటలు. ఏ మాటలు? బుద్ధి చెప్తావో గడ్డి పెడతావు. ఈరోజు నుంచి అందరూ ఏం చెప్తావు? అరే ఈయన లోపల కొంతమందికి లేదా? ఎవరైనా తప్పు చేస్తుంటే ఊరుకోరు. అవసరమైతే చెంప మీద కొట్టైనా సక్కగా చేసి ఏం చేస్తారు? బుద్ధి చెప్తారు. చెప్పాలి కదా, చెప్పాలి. ఏ వాక్యం? బుద్ధి చెప్పడానికి దేవుని ఆత్మ అయిన లోపల ప్రేరేపిస్తుండు. రెండోది మరియొకనికి ఆ ఆత్మ అనుసరించిన జ్ఞానవాక్యమును. చెప్పాలి. ఏ వాక్యము? జ్ఞానవాక్యం. చెప్తలేరు గట్టిగా. ఓ లేవా. రెండోది ఇప్పుడు ఈయన లోపల ఏముందంట? చెప్పాలి. జ్ఞానం. చెప్పలేముంది? జ్ఞానవాక్యం అంటే అందరికీ జ్ఞానాన్ని బోధించే మనిషి. మరియొకనికి ఆత్మ వలననే విశ్వాసమును. చెప్పాలి. ఓ అయ్యా. మూడోది నువ్వే. ఆత్మ వల్ల విశ్వాసం. చెప్పాలి గట్టిగా. ఆత్మ వల్ల ఏముంది? విశ్వాసం. రైట్. మరియొకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరిచే వరములను. ఇంకొకరు స్వస్థపరిచే వరము రావాలి. ఇంకొకరు మరియొకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు. ఏమంట? అద్భుత కార్యం రావు. మరియొకనికి ప్రవచన వరమును. ఏమున్నది? వీడు కరెక్ట్ వీడికే వస్తున్నాడు. మొన్న కూడా దొరికినాక ప్రవచన వరం. ఇంకొకడు మరియొకనికి ఆత్మల వివేచనయు. నువ్వే రండి ఆత్మ వివేచనయు. మరియొకనికి నానావిధ భాషలను. వీళ్ళు ముగ్గురు ఇట్లా ఎవరు లేస్తారు? వీళ్ళిద్దరు స్తోత్రం. ఆత్మ ఫస్ట్ ఏంటిది? వివేచన. ఆత్మల వివేచన ఏం జరుగుతుంది? ఆ మనిషి లోపల ఏమున్నదో నువ్వు తెలుసుకోగలుగుతావు. మరియొకనికి నానావిధ భాషలను. ఏమంట? నానా విధమైన భాష. అన్ని రకాల భాషలు వస్తాయి. ఎన్నేని? ఇంకోటి మింగేసినాము. మరియొకనికి భాషల అర్థము చెప్పు. ఇంకొకటి భాషలకు అర్థము చెప్పు శక్తియు. అర్థం చెప్పే శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను చాలమ్మా. ఎన్నేనేని? ఇప్పుడు చెప్పండి. మీరు ఇన్ని వరాలు నేను ముంగడ పెడితే నీకు అందుకే అన్నా కదా, హోటల్ ఏమున్నాయి అని అర్థం. ఇట్లుంది, పూరింది, వాడ ఉంది అని చెప్తారు కదా. అట్లే ప్రభు అని అంటుండు, నా దగ్గర 9 ఉన్నాయి. చప్పట్లు కొట్టండి. స్తోత్రం కలిగింది కాక. ఏమున్నాయి? మీకేం కావాలి అమ్మా? ఏం కావాలి నీకు? ఇప్పుడు నువ్వు ఎంతసేపటికి ఏం అడుగుతున్నావు? ఈ శరీర ప్రకారంగానే అడుగుతున్నావు. కానీ ఆయనకి ఇష్టమైంది ఏంది? మంచిగా ఇప్పుడు చెప్పు. ఇప్పుడు వీళ్ళందరినీ కూర్చునేటండు. ఇప్పుడు ఇవన్నీ అడిగితే ఏం కావాలి నీకు? ఇప్పుడు చెప్పాలి మీరు ఒకసారి. వరాలు వద్దా? చెప్పాలి. మొదటిది ఏంటిది? బుద్ధి కావాలా? బుద్ధి చెప్పే మాటలు అందరికీ. బుద్ధి చెప్పే వరం నాకు వచ్చును కాక. రెండవది జ్ఞానవాక్యం. జ్ఞానం నాకు కావాలి. జ్ఞానం కొద్దుగా ఉంటుంది అన్నాడు. మూడవది విశ్వాసం. మూడవది. నాలుగవది స్వస్థపరచు వరం. ప్రవచన అద్భుతాలు. ప్రవచన వరం, వివేచన వరం, నానా భాషలకు అర్థం చెప్పే భాషలు. ఇప్పుడు చెప్పండి, ఇన్ని ఉన్నాయి కదా మీ ముందు. ఎన్ని అడుగుతున్నావు? ఎంతసేపటికి నా రోగం పోవాలా అయ్యా, నా బాధ. అరే ఒక్క వారం నీ లోపలికి వస్తే చాలు. దీని వెనుక ఇంకొకటి చెప్పనా? సపోజ్ ఏదన్నా ఒకటి అడగండి, మీరు చూద్దాం. ఎవరన్నా ఒకరు ఏదన్నా అడగండి, మీ బ్రదర్స్ చెప్తాను. అడగండి, ఏదన్నా ఒకటి అడగండి త్వరగా. దయల్లా కూర్చుర్రు. అడగలేరు. ఏదొద్దా మీకు? ఎవరు కావాలి? బుద్ధి కావాలి. బుద్ధి నువ్వు, బుద్ధి నువ్వే కదా. పో, ఆయన నిన్ను అడుగుతుండు. లే పొందుకు. మరి బుద్ధి వాక్యంతో పాటు ఇప్పుడు ఇంకొక వరం వస్తుంది.
ఈ బుద్ధి నీ దగ్గర రావాలంటే నిన్ను పరీక్షిస్తుందంట. నీ దగ్గర ఫలం ఉందా అంటదంట. చెప్పండి ఏమంటది? చెప్పాలి గట్టిగా. అమ్మ నేను ఈజీగా చెప్పేస్తున్నా. ఫలం ఉందా అని అంటదంట. అంటే అర్థమైందా? నీ దగ్గర ప్రేమ ఉందా? ప్రేమ ఉందా? చూపి. చూపి. ఇప్పుడు నేను చెప్తా. ప్రేమ ఉంటే ఎట్లా ఏముంటుందో తెలుసా నీకు? చెప్పనా? ఎవరు నన్ను లాగి నిన్ను చెంప మీద కొడతాడు, నువ్వేం చేస్తావు? మళ్ళా 2 కొడతావా? అక్కడ తెలుస్తుంది నీ ప్రేమ. ఎవరు కొడతారు? సీను పోయా నన్ను కొట్టుపో, ఒకటి కొట్టుపో, కొట్టుపో లే. ఏ అరే కొడమా ఏచి కొట్టు. ఎట్లో తిరగొట్టు. అయ్యో నేను అట్లా ఇడవను, వేస్తా ఇక్కడ ఇట్లా అంటా నేను. నా చేయనప్పుడు అర్థమైంది. ఇప్పుడు లాగి ఒకటి కలిసి అనుకో ఏమవుతుంది? ఇప్పుడు నువ్వేం చేస్తావు? నోరు తెరవలేదా బదులు పల్లె. దేవుడు మనల్ని కొట్టిపిస్తాడంట. ఎందుకు తెలుసా? నీలో ఉన్న ప్రేమ బయటికి రానికి తిట్టిపిస్తాడంట, అవమానపరుస్తాడు. నువ్వు ఏం చేస్తావు అనేసి. ఈ ప్రేమ నీ దగ్గర ఉంది, రైట్. ఈ ప్రేమ అనే ఫలం. రెండవది ఆత్మఫలాలు, గట్టే పాలే. ఈయన నీ దగ్గరికి వస్తావు, దగ్గర రా, ఇంకా ప్రేమ వచ్చేసింది. రెండవది సంతోషం. మూడవది లేవయి. మూడవది సమాధానం. నాలుగవది లే చదవండి ఫలాలు. ఇంకొకరు ఇవ్వండి, ఒక్కొక్కరు చదవండి. ఆత్మఫలాలు మొదటి నుంచి చదువు. ఏం చదువుతున్నావు? ప్రేమ, సంతోషం, సమాధానం, దయాలుత్వం లే, మంచితనం లే, లేవు, సాత్వికం. ఆశా నిగ్రహం ఎక్కడ పోవాలి? ఆశా నిగ్రహం ఎక్కడ పోవాలి? అందుకని మన సంగతి చెప్తారు. ఎన్నేనాయి? గట్టే పాలే. 8 ఉన్నాయి, ఒకటి మింగేసిర్రు. గట్టే పాలే. ఇంట్లో చూడండి ఎన్ని ఉన్నాయి. ఆమె 8 చెప్పింది. ఇంకొకరు రావాలి. ఈయనను పక్కన పెట్టు. ఈయన లోపల ఇవన్నీ ఉండాలి. రా, ఇప్పుడు ఈయన లోపల ఎన్ని ఉండాలి? ఈ బుద్ధిని దగ్గరికి వస్తున్నప్పుడు ఇన్ని నీ దగ్గరికి వస్తాయంట. స్తోత్రం కలుగును గాక. ఒక్క వరాన్ని నువ్వు అడిగితే ఎన్ని ఫలాలు బయటికి లేస్తున్నాయి చెప్పాలి. ఇప్పుడు ఇంకొక వాక్యాన్ని నువ్వు, ఇంకొక వరాన్ని నువ్వు అడిగినావు అనుకో, ఈ వరంతో పాటు ఫలాలన్నీ బయటికి రాబోతున్నాయి. ఫలాలన్నీ వరం వచ్చిందంటే ఫలాలను తవ్వుకొని బయటకు తీసుకొస్తానంట. స్తోత్రం కలుగును గాక. ఫలాలను ఇప్పుడు నువ్వు లేకపోయినా అన్నిటినీ భరించాలి, అన్నిటి చేయాలని చెప్పి ఈ ఫలాలన్నీ నీకు లేస్తూ ఉండబోతున్నాయి. ఎంతమంది ఇష్టపడతారు? అడగవలసింది అడగకుండా లేని అడుగుతూ ఉంటే మరి బైబిల్లో ఉన్నాయి ఎప్పుడు అడుగుతారు? బైబిల్లో లేని వాటిని. ఎందుకంటే ఇప్పటిదాకా చెప్పినాం కదా, ఏమడుగుతున్నాం? నా దగ్గర దోశ ఉంది. లేదు, నాకు రవ్వని దోశనే కావాలి అంటే ఇక భూమి మీద ఉన్నదాన్ని నువ్వు అడుగుతుంటే దాన్ని తయారు చేసి నీకు ఇస్తాడు. మట్టి దోశ కావాలని. అదేనమ్మా. అట్లా కాకుండా ఇప్పుడు ఆయన దగ్గర ఏమేమి ఉన్నాయి అవి ఒక్కసారి వచ్చిందంటే వాళ్ళు ఆశ్చర్యపోతావు. ఒక్క బుద్ధి నీ దగ్గరకు వచ్చిందంటే ఇన్ని నీ దగ్గరకు వస్తాయా? ఈరోజు నా అడుగుతావా? రైట్, కూర్చుందాం. చప్పట్లు కొట్టడం వీళ్ళ దగ్గరికి. ఎంతమంది రెడీ ఉండరు పొందుకునే వాళ్ళు? హల్లెలూయా కాదు, పొందుకునే వాళ్ళు చెప్పండి. ఆమేన్. హల్లెలూయా కాదు. ఏం కావాలి ఈరోజు మీకు? ఏం కావాలి అమ్మ చెప్పాలి. ఇప్పటిదాకా ఎన్ని వరాలు చూపించాం? ఎన్ని వరాలు ఉన్నాయి? ఇప్పుడు చెప్పండి. నీ కోరికను దేవుడు ఏం చేయబోతున్నాడు? నీ ఆలోచన యావత్తును. కొంతమందికి భయభక్తులు గల వాళ్ళ కోరిక
త్వరగా తీర్చబడుతుంది. చెప్పిన కదా, త్వరగా ఆయన దగ్గర ఏమేమి ఉన్నాయని చూసి వాటిని మనం కోరుకున్నాం అనుకో, ఆయనకి ఇష్టమైన వాటిని మనం కోరుకుంటే త్వరగా వస్తాయి. ఇది ఒక్కటి వచ్చింది, ఒక్కొక్క వరాలతో మనుషులు నింపబడాలి. అందుకంటే ఆయన పాట పాడతాం కదా. ఏ వరాలు మంచివాడు? వరాలు పంచే నీ గుణ సంపన్నతకు వందనాలు వందనాలు. యజమానుడా దాసుడనైనా యజమానుడా యాజక వస్త్రములతో నన్ను అలంకరించి, యాజక వస్త్రములతో నీ ఉన్నత పిలుపుకై స్థిరపరచితివి, నీ ఉన్నత పిలుపుకై స్థిరపరచితివే. వందనాలు వందనాలు వరాలు పంచే, వందనాలు వందనాలు వరాలు పంచే. వరాలు పంచడానికి రాజు యజమానుడు సిద్ధంగా ఉన్నాడు, పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు చూడండి, దేవదూతల భాషలు, దేవుడితో సహవాసం, ఈ వరాలు ఎంతసేపటికి మీరు అడిగినా కానీ ఏమంటా శరీరిచ్చల నిమిత్తం, మీ శరీర భోగిచ్చల నిమిత్తం నెరవేర్చుకోవడానికి కలుగుతాం. అందుకే చాలా మటుకు దొరికాయని అంటాడు. ఆయన దగ్గర ఉన్నాయి, మనం ఏమున్నాయా అని కొంచెం టెస్ట్ చేయాలి, చూడాలి ఆయన దగ్గర అసలు బైబిల్ చదివేటప్పుడు మనం ఏం అడగాలి? ఇలా చెప్పాలి, ఏమడుగుతాం? మేనో చూస్తాం. హోటల్కి పోయినప్పుడు ఏం చూస్తాం? మేనో చూసి ఏమేమి ఉన్నాయి, రైట్, ఇవన్నీ అడుగుతాం. ఇప్పుడు బైబిల్ చూస్తాం. బైబిల్ చూసి ఇంట్లో ఏం అడగాలి చెప్పాలి గట్టిగా. రోజుకొకటి చెప్పండి, ఏం అడగచ్చు? అరే చెప్పాలి, టేస్ట్ మనదే. ఆమెన్. యువర్ చాయిస్, నీ ఇష్టం అడుగు. ఇందులో ఉన్నాయి, నీ ముందు పెట్టిన. స్తోత్రం కలుగును గాక. రెడీగా ఉన్నాయి, రాబోతున్నాయి. బైబిల్ చదివిన ప్రతిసారి చదివి అల్లకెళ్ళి ఒకటి అడగాలి. రోజు ఒకటి అడగండి. చెప్పండి, ఏమడగండి వినవాలే. బైబిల్ చదివి అల్లకెళ్ళి చూడండి, ఇందులో రోజు ఏమేమున్నాయి చూసినప్పుడు బాగుంది, ఇళ్ళకి నాకు ఇది కావాలి, ఇళ్ళకి నాకు ఇది కావాలి. అరే దావీదు గురించి, అబ్బా దావీదు అభిషేకం నాకు కావాలి సయ్యా, చెప్పండి కూడా చెప్పండి, ఏం కావాలి? ఆమేన్. శాంసన్ బలం నాకు కావాలి. సొలొమోను చూసినాం, సొలొమోను ఐశ్వర్యం నాకు కావాలి. అరే బైబిల్లో మనకు నువ్వు అడగడానికే వీటిని చూసి మంచిగా ఆలోచన చేసుకొని ఇందులో ఏమేమి ఉన్నాయని చూసి నువ్వు నన్ను అడుగుతావేమో చూడు, సరిగ్గా చూడని అనుదినము నీ ముందు పరిశుద్ధ గ్రంథం తెరుస్తున్నాడు ప్రభు. ఆ తెరవబడిన పరిశుద్ధ గ్రంథాన్ని చూసి నువ్వు ఇందులో ఉన్న వాటిని నువ్వు అడుగు. ఆమేన్. మహామహిమ గల దేవుడు నిన్ను అంచెలంచెలుగా హెచ్చించబోతున్నాడు, నిలబెట్టబోతాడు. స్తోత్రం. ఇప్పుడు సపోజ్ తిప్పే చాయిస్ మనకే. చెప్పండి, ఏది కావాలి అని వెతుకు. ఇందులో నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకో. అమ్మా రోజుకు ఒకటి సెలెక్ట్ చేయి. చెప్పండి, ఎంతమంది ఇష్టపడతాం? రోజుకొకటా, సంవత్సరానికి ఒకటా? ఇట్లా మీరు అడుగుడి మీకు ఇయ్యబడుతుంది, వెతుకుడి మీకు తలుపు తట్టు తీసాను. అడగండి, నన్ను అడగండి. ఏం అడగాలి? ఇందులో ఉన్నాయి అడగండి, ఇందులో లేని అడగకండి. ఆరోగ్యం కావాలా? హిజ్కియాను పట్టుకో. హిజ్కియాకు బాగు చేసిన దేవా నాకు అదే ఆరోగ్యం వచ్చునుగాక. అరే చెప్తలేదు మీరు వస్తుంది. హిజ్కియాకు ఆరోగ్యం ఇచ్చావు. యెషయా 38 అదే బలముతో ఆయన ఎట్లా అడిగిన నేను కూడా అట్లా అడగబోతున్నా, వచ్చేస్తుంది. అప్పు వచ్చింది,
పేతురుని పట్టుకో. పేతురు ఎట్లా అడిగిండు? ఒక తల్లి దీనంగా వెళ్ళి ప్రార్థన చేసింది, నూనె ఇచ్చిండు, ఇది అమ్ముకొని బతుకుపో, అప్పు తెచ్చుకోపో. ఆమేన్. వాక్యాన్ని చూడు, బైబిల్ను తెరిస్తే నీకు అర్థమవుతుంది బైబిల్ జ్ఞానము సత్యము ఏంటిదని. బైబిల్ తెరవకపోతే ఏది సత్యం కాదు, ఏది సత్యమో ఏది అసత్యమో అర్థం కాకుంటుంటుంది. ఏదో 4 మాటలు పట్టుకున్న మనం కూర్చున్నాను కాదు. సరిగ్గా చూడండి, సరిగ్గా వెతకండి, అద్భుతం చూడబోతున్నాం. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు చెప్పండి హల్లెలూయా. అడుగుదామా ఈరోజు? ఒక్కసారి లేచి నిల్చుండి. ఈరోజు దేవుని సన్నిధిలో కొద్దిసేపు కూర్చుండి అడిగి